నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటుందా? కొంతమంది ఎదుర్కొంటుందనే చెప్తున్నారు. భవిష్యత్ కాలంలో భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో తన ప్రాముఖ్యతను చాటుకుంటుందా? ఇలా ప్రజల్లో కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఎందుకు బలోపేతం కావట్లేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాటన్నిటికీ కూడా సమాధానాలు తెలుసుకోవడం కోసం, సమాధానాలు చెప్పించడం కోసం మనతో పాటు ఉన్నారు నందారెడ్డి గారు. ఆయన మెదక్ జిల్లా అధికార ప్రతినిధి. నందారెడ్డి గారితో మాట్లాడి కొన్ని ఆసక్తికరమైన విషయాలు, బీజేపీ పార్టీ గురించి సంబంధించిన విషయాలు కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో ఉంది. అయినా కూడా మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ వ్యక్తుల దగ్గర అంటే స్థానికంగా అంత బలంగా లేదు అనే వాదన వినిపిస్తుంది. నిజంగానే మీరు బలంగా లేరా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ బలంగానే ఉంటుంది. మిగతా పార్టీలకు భారతీయ జనతా పార్టీకి చాలా తేడాలు ఉంటాయి అన్నమాట. మీరు చూడండి, టీఆర్ఎస్ ఉందనుకో, ఎవరుంటారు సార్? ఒక్క ప్రశ్న, టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ? టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ అనేది వాళ్ళని అడగాలి. జనరల్గా అయితే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చుకున్నప్పటికీ కూడా జనరల్గా 3-4 రాష్ట్రాలలో పోటీ చేసి వాళ్ళకి 18% ఏదో ఓట్స్ వస్తే మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది. లేకపోతే మళ్ళీ కిందికి వచ్చేసి టీఆర్ఎస్ పార్టీ అను, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని ఇక్కడనే ఓన్లీ తెలంగాణకి అంకితం చేయాల్సినటువంటి ఒక అవసరం టీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి మిగతా పార్టీలకు చాలా తేడా ఉంటుంది అన్నమాట. మీరు గమనించండి, అసలు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి ఉన్నది? 100 years అయిపోయింది అప్రాక్సిమేట్లీ. కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గిట ఒకే కుటుంబం, గాంధీల కుటుంబం మాత్రమే పెత్తనం చెలాయిస్తున్నది. మీరు భారతీయ జనతా పార్టీలో చూడండి, వాజ్పేయి గారు వచ్చిపోయినారు, అద్వానీ గారు వచ్చిపోయినారు, ఈరోజు మోడీ గారు ఉన్నారు, రేపు ఇంకొకరు వస్తారు. అంటే వ్యక్తి సిద్ధాంతం లేనటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే కుటుంబ పరిపాలన కాదంటారా? తత్వ సిద్ధాంతం కలిగినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో ఎక్కువ మంది రాజకీయ నాయకులను, రాజకీయ స్పృహ ఉన్నటువంటి ఒక వ్యక్తులను తయారు చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను ఎందుకు చెప్తున్నంటే, మిగతా పార్టీకి మా పార్టీకి ఉన్నటువంటి ఒక తేడా అంటే, మొత్తం దేశంలో ఉన్నటువంటి ఒక గతంలో 500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల నుండి జరిగినటువంటి ఒక రాజరిక స్థితిగతులను అనుసరించి నిర్మాణమైనటువంటి ఒక సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. మీరు చూడండి, ఛత్రపతి శివాజీ సామ్రాజ్యం ఉన్నది. ఛత్రపతి శివాజీ తదనంతరం ఆ రాజ్యం పతనమైంది. ఏ కారణం చేత పతనమైనది? కుటుంబం మీద నిర్మాణమైనటువంటి ఒక రాజ్యం శాశ్వతము కాదు అనడానికి ఎంత సమర్థుడైనా, కుటుంబం మీద నిర్మాణమైనటువంటి ఒక పార్టీలు, రాజకీయ పార్టీలు, రాజ్యాలు ఏవి శాశ్వతము కాదు అనేటటువంటి ఒక ఉద్దేశంతో తత్వ సిద్ధాంతం తీసుకొచ్చి, ఒకవేళ రేపు అనుకోని సంఘటనలు ఎదురయ్యి, లేకపోతే శత్రుదేశం దండయాత్ర చేసినప్పుడు అనుకోకుండా మనం ఒక పెద్ద నాయకుడిని కోల్పోయినాము. వెంటనే సెకండ్ స్టెప్ నాయకులు ఉండాలి. అదే ఒకే కుటుంబంలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఉంటే, ఉదాహరణకు తండ్రి చనిపోయినాడు, ఆ పొరగాడు 10 సంవత్సరాలు ఉన్నాడు, 30 సంవత్సరాలు వచ్చేంత వరకు అతనికి రాజనీతి తెలియదు. అప్పటిదాకా రాజ్యం ఏమైపోవాలి? అందుకే దేశం ప్రజలది, దేశం అంటేనే ప్రజలు. కావున తత్వ సిద్ధాంతంతో నిర్మాణమైనటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీలకు, నక్కలకు, నాగలోకానికి ఉన్నటువంటి ఒక తేడా భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. అయితే సరే, ఇప్పుడు మీరు చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ తత్వ సిద్ధాంతం ఉన్న పార్టీ, కుటుంబ పార్టీ కాదు, వ్యవస్థ, ప్రజలు ఇవన్నీ బాగున్నాయి. మరి ఇంత బలంగా ఉన్న పార్టీ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి 10-12 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా కూడా, రాష్ట్ర విభజన తర్వాత మాట్లాడుతున్నాను, ఈ 2 సార్లు ఎలక్షన్లో కూడా, మొన్న ఎలక్షన్తో కలిపి కూడా ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది? రాజకీయం అనేది సర్వసాధారణమైనటువంటి ఒక స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. 2014లో ఉన్నటువంటి ఒక పరిస్థితులకు అనుకూలంగా అప్పుడు టీడీపీ తోటి పొత్తు పెట్టుకున్నటువంటి ఒక కారణం చేత భారతీయ జనతా పార్టీ కొన్ని అనివార్య కారణాల చేత పొత్తు పెట్టుకోవాల్సినటువంటి ఒక నేషన్కు సంబంధించినటువంటి ఒక విషయాన్ని ఆలోచన చేసి, దేశానికి సంబంధించినటువంటి ఒక విషయాలను ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఎలక్షన్లకు పోవడం జరిగినది. ఆ టైంలో ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. రావణుని సాగుకు ఎన్నో కారణాలు, 1,00,000 కారణాలు అన్నట్టుగా. కానీ అదే 2018కి వచ్చేటప్పటికి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తా అనుకున్నాం, కానీ ఎగరవేయలేకపోయినాం. కానీ అదే 2018 తర్వాత గ్రేటర్ హైదరాబాద్ కానీ,
ఆల్మోస్ట్ జిహెచ్ఎంసీ గెలిచినంత పనిచేసినాం, కొంచెం ఇటు అట్లా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత లోకల్ ఎలక్షన్లలో కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ కొంచెం మాకు అనుకూలంగా ఉన్నటువంటి ఒక పరిస్థితులలో కొన్ని రాజకీయ పార్టీలు చేసినటువంటి ఒక కువత్తుల కారణం చేత కేవలం ఒకే ఒక కాంగ్రెస్ రాజకీయ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేటటువంటి ఒక నినాదాన్ని ప్రజల్లో చొప్పియడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయినది. భారతీయ జనతా పార్టీ కొంతవరకు వెనుకంజ వేసినది. దీంట్లో కొంచెం మీరు ఇప్పుడు అది నేను తర్వాత అడగాలి, కానీ మీరు ఇప్పుడే ఆ టాపిక్ తీసుకొచ్చారు కదా. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని బాగా ఎక్కించింది. బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా పొత్తుతో ఉన్నాయి, ఒకటే అని వాళ్ళు చెప్పడమేనా ఒకటే అని. నిజంగా మీరు ఒకటి కాదంటారా? అసలు భారతీయ జనతా పార్టీకి ఇలాంటి ప్రాంతీయ పార్టీలు ఎన్నో పార్టీలు ఉంటాయి. అట్లా అనుకుంటే అన్ని పార్టీలతో ములాఖత్ ఉంటుందా? భారతీయ జనతా పార్టీ వేరు, బీఆర్ఎస్ పార్టీ వేరు. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, చితికీల పడేది. ఒక్క పార్లమెంట్ సీట్ గెలుచుకోలేనటువంటి ఒక పరిస్థితి. మీరు వాళ్ళతో పొత్తు పెట్టుకునే అవకాశం భవిష్యత్ కాలంలో కూడా లేదా? అంటే మీరు ఏదైతే బలమైన ప్రతిపక్షం అని, మీకు వ్యతిరేకమని కాంగ్రెస్ గురించి మీరు నమ్ముతున్నారో, ఇప్పుడు మీ మాటల్లో మీరు చెప్పారు కదా, మీకు బలంగా పోటీ ఇచ్చేది, మీరు పోటీ పడేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెస్తోని. ఆ పోటీలో భాగంగానే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నట్టు భవిష్యత్ కాలంలో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా బీజేపీకి? భారతీయ జనతా పార్టీకి గతం వేరు, వర్తమానం వేరు. ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితులు మారిపోయినాయి. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీపీసీలు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో మెంబర్షిప్ డ్రైవ్లో ప్రథమ స్థానంలో ఉన్నారు. కావున భారతీయ జనతా పార్టీకి ఎవరితోటి పొత్తు పెట్టుకోవాల్సినటువంటి ఒక అవసరము లేదు. మిగతా పార్టీలలో అంతర్గత కుమ్ములాటలో మిగిలిపోయిన భారతీయ జనతా పార్టీ తత్వ సిద్ధాంతం కలిగినటువంటి ఒక పార్టీగా రాబోయే రోజుల్లో ఏకాకిగా పోటీ చేస్తాం, ఈ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటాం. దాంట్లో ఎక్కడ ఎలాంటి సందిగ్ధం లేదు. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడైతే జరుగుతాయో తెలంగాణలో, ఆ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఎలా, ఏ నమ్మకంతో చెప్తున్నారు సార్? అంటే ఆల్రెడీ 2 సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది, తర్వాత ఇప్పుడు ఎవరు ఊహించిన విధంగా అనూహ్యంగా తెర మీదకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి ఈ పరిస్థితిలో, అంటే కాంగ్రెస్ ఇంతకు ముందు కంటే బలోపేతం అయింది కదా, ఈ పరిస్థితిలో మీరు అధికారంలోకి వస్తాము మళ్ళీ ఎలక్షన్స్లోని ఎలా అనుకుంటున్నారు? మీరు గమనించండి, ఎప్పుడు కానీ మిగతా రాష్ట్రాలలో ఉన్నటువంటి ఒక మా అధికారం 5 సీట్ల నుండి గిట రాష్ట్రాన్ని అధికారంలో తీసుకొచ్చినటువంటి ఒక పరిస్థితి మిగతా రాష్ట్రాలలో ఉన్నది. కానీ ఇక్కడ సౌత్కి వచ్చేసరికి మొన్నదాకా కర్ణాటకలో మేమే అధికారంలో ఉన్నాం. కేవలం కర్ణాటక ఓడిపోవడంతో, కర్ణాటకలో ఓడిపోయినది భారతీయ జనతా పార్టీ అని కాంగ్రెస్ వాళ్ళు కొంచెం తెలంగాణ పక్కకు ఉన్నటువంటి ఒక స్టేట్ కావున వాళ్ళు కొంచెం ప్రజలను డైవర్ట్ చేసినటువంటి ఒక కారణం చేత వాళ్ళు 6 గ్యారంటీలని అదని ఇదని ఉచిత పథకాలు పెట్టడంతో కొంచెం ప్రజలు టీఆర్ఎస్ నియంతృత్వ పరిపాలన చేస్తున్నదనే ఉద్దేశంతో కాంగ్రెస్ వాటి డైవర్ట్ అయ్యారు తప్ప, కానీ కాంగ్రెస్ను ఆదరించారు కోవడం లేదు ప్రజలు. కాంగ్రెస్ ఈ రోజు అంటే మీరు ఏమంటున్నారు సార్? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించి ఓట్లేదా? ప్రజలు నమ్మకంతో ఓట్లేదంటారా? ఇప్పుడు 11 నెలల కాలం అవుతున్నది కదా. ఈ రోజు అడగండి, మీరు జనాల దగ్గరికి వెళ్ళండి. ఈ రోజు వడ్ల కొనుగోలు లేదు, కనీసం నెల రోజులు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారని నేను ఇంకా మాట్లాడలేదు సార్. మీరేమన్నారు? వాళ్ళకి ఆదరించి ఓట్లేదా అని అడుగుతున్నాను. ప్రజలు కన్ఫ్యూజ్ లో ఉండే ఓటేసారని నేను అనుకుంటున్నాను. ప్రజలు కన్ఫ్యూజ్ అంటే ఏ కన్ఫ్యూజన్ లో వాళ్ళకి ప్రత్యామ్నాయం కనపడలేదు. అప్పుడు కూడా బీజేపీ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక చిన్న కారణాల చేత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకపోతే మళ్ళీ టీఆర్ఎస్ వస్తుందో ఏమో అనే ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ కేసీరు అని నేను అనుకుంటున్నాను. మీరు ఇది అంటున్నారు సార్, ప్రజాపక్షంగా ప్రజలతో మాట్లాడేందుకు కొన్ని స్థానాల్లో తీసుకుంటే, రంగారెడ్డి కావచ్చు, చుట్టుపక్కల ఏరియాల్లో తీసుకుంటే, మీ కార్యకర్తలు కావచ్చు, మీరు ఎంచుకున్న నాయకులు కావచ్చు, అంత బలోపేతంగా అంత బలంగా జనాల్లోకి వెళ్ళలేకపోయారు అనేది ప్రజాభిప్రాయం కాదంటారా? భారతీయ జనతా పార్టీలో నాయకులు అంటూ ఎవరు ఉండరు, అందరూ కార్యకర్తలే. భారతీయ జనతా పార్టీ ఏం చేసినా ప్రజా సంక్షేమం కోసమే చేస్తుంది. అవి చేయడంలో మొన్న ఎలక్షన్స్లో కొంతవరకు విఫలం జరిగిందంటాం. ఎక్కడ విఫలమైందని మేము అనుకోము. కాకపోతే మేము మీడియాను కొనలేనటువంటి ఒక పరిస్థితిలో ఉండొచ్చు. వేరే పార్టీలకు మాకున్నటువంటి ఒక తేడా ఏంటంటే, పేపర్ వాళ్ళనో మీడియా వాళ్ళనో కొంతమంది కుహాన మేధావులను కొనలేనటువంటి ఒక పరిస్థితిలో. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మీడియాని కొందంటున్నారా నందారెడ్డి గారు? 1000% అనుకుంటాం మేము, తప్పేమున్నది దాంట్లో. మీరు చూడండి, మీరు ఎలక్షన్ టైంలో. కానీ ఇది ప్రజాభిప్రాయం అనుకోవచ్చుగా, మీడియాని కొన్నారు అని ఎందుకు అనుకుంటున్నారు? ప్రజలను కన్ఫ్యూజ్ చేసేదే మీడియా కదా. ఆ మీడియా లొసుగులో పడ్డటువంటి ఒక ప్రజలు కొంచెం కన్ఫ్యూజ్ వాతావరణం నెట్టివేయబడ్డారని నేను అనుకుంటున్నాను.
అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అంటారు. 100% దాంట్లో ఎక్కడ దైలామో లేదు, దాపరికం లేదు. కానీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళడం కోసం కొంచెం పరిపాలనలో ఊపందుకొని హైడ్రా లాంటి కార్యక్రమాలు, ఇంకా రకరకాల కార్యక్రమాలు, ఉచిత బస్సు లాంటివి ప్రవేశపెట్టారు కదా. మరి ఇప్పుడు ప్రజల్లో వాళ్ళ మీద సానుకూలత లేదా? 11 నెలల్లో మీరు వ్యతిరేకత వచ్చిందని, 11 నెలల కాలంలోనే వ్యతిరేకత వచ్చిందని ఎలా చెప్పగలుగుతున్నారు? భారతీయ జనతా పార్టీ దేశంలో 3వ సారి అధికారంలోకి వచ్చింది. ఎప్పుడన్నా ఇంత వ్యతిరేకత ఎప్పుడన్నా చూసినారా? హైడ్రా దేని వ్యతిరేకత అంటున్నారు చెప్పండి. ఉదాహరణకు హైడ్రానే తీసుకొచ్చారు అనుకో. హైడ్రా అంటే ఏంటి అసలు? దాని జీవో ఏంటి? పర్మిషన్ ఇచ్చింది ఎవరు? జనరల్ ఒక లేఅవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ విఆర్ఓ గారు దానికి సర్టిఫై చేయాలి, ఆ తర్వాత సర్వేయర్ గారు రిపోర్ట్ చేయాలి, ఎంఆర్ఓ గారు దాన్ని సాటిస్ఫై చేయాలి, ఆ తర్వాత మున్సిపల్కి పోతే మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ టౌన్ ప్లానర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఒక వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత హెచ్ఎండి వాళ్ళు, జిహెచ్ఎంసి వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు అందరూ వచ్చి ఒక లేఅవుట్ అప్రూవల్కు పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ తర్వాత నల్ల కలెక్షన్ ఇవ్వాలి, ఆ తర్వాత పవర్ కరెక్షన్ ఇవ్వాలి, ఆ తర్వాత నాలా కన్వర్షన్ చేసి కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక బిల్డింగ్ను నీ హైడ్రా కూలగొట్టే హక్కు నీకు ఎవడిచ్చిండ్రు రాబోయ్? ఎవడిచ్చిండు అసలు నీకు? చట్టాలు లేవా? చట్టంలోకి నువ్వు అవసరం వస్తే చట్టంలో కాదు అని తేల్చిన తర్వాత కూలగొట్టాలి కదా. నీ బాప్కా జాగిరేమన్నా? ఎవడు పడితే వాడు హైడ్రా తీసుకొచ్చి ఎందుకు కూలగొడుతున్నాను? మరి మీరు ప్రజల పక్షంగా పోరాటం చేస్తున్నారా? 1000% దాంట్లో ఎలాంటి డివేషన్ లేదు. రైట్, ఓకే. ఇవాళ నిజంగానే మేమేం చెప్పినాం, భారతీయ జనతా పార్టీ ఏం చెప్పిందంటే, ఒకవేళ నువ్వు హైడ్రా తీసుకొచ్చినావు, నువ్వు కూలగొట్టాలంటే ఏం చేయాలి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చెరువులన్నీ ఎన్ని ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నాలాలన్నీ ఎన్ని ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కుంటలన్నీ ఎన్ని ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక శికాం భూములన్నీ ఎన్ని ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ భూములన్నీ ఎన్ని ఉన్నాయి, వాటిని అన్నింటినీ సర్వే చేయి, డిజిటలైజేషన్ చేయి, వాటికన్నీ హద్దులు నిర్మాణం చేయి. హద్దులు నిర్మాణం చేసిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు మీ అంతలో మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేయండి. లేదు అనుకుంటే మేము కూలగొడతామని వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఆ తర్వాత కూలగొట్టాలి. కానీ రాత్రి 12 గంటలకు పోయి ఇండ్లను కూలగొడితే, అరే ఒక సామాన్యుడు, ఒక ఆడబిడ్డ కనీసం పుస్తకాలు తీసుకోవడంటే మీకు సమయం ఇవ్వడం చేత కాదు. కానీ మరి ఎవడికో మరి ఇలా అక్బరుద్దీన్ ఓవైసీ కానీ కాలేజ్ బిల్డింగ్ మరి మొత్తం నట్టడానికి చెరలో ఉన్నది కదా, మరి ఎందుకు కూలగొట్టలేదు? దాని అర్థం ఏంది? అంటే ఎవరిని చూతేయాలనుకుంటుంది ప్రభుత్వం? మరి మీరు దీని పట్ల ప్రజా వ్యతిరేకత అంటే ప్రజలతో కోసం పోరాడి ప్రభుత్వం వ్యతిరేకంగా ఏం చేయలేదు? ధర్నాలు చేస్తున్నట్టు కానీ తిరుగుబాటు చేస్తున్నట్టు కానీ ఎందుకు చూపించట్లేదు? అదే కదా చేసింది. అదే మాకు మేము మీడియాని కొనలేకపోతున్నాం కదా, అందుకే మనం మీరంటూ చేస్తే మీడియా మీ ముందుకి మీరు కొనాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు మూసీనది ఉన్నది, మొన్న ఈటల రాజేందర్ గారు తిరిగినారు మూసీనది చుట్టూ గిట్ట, రఘునందన్ రావు గారు వెళ్ళినారు, రాకేష్ రెడ్డి గారు వెళ్ళినారు. కానీ కోలుగొడుతున్న ఇళ్ల దగ్గర కనిపించట్లేదు కదా ఎవరు. ఆ ఏరియాలో కూడా మీ కార్యకర్తలు ఉన్నారు కదా, అడ్డుకునే ప్రయత్నం చేశారు. మూసీనది చుట్టూ ఎక్కడ అడ్డుకున్నా ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే అడ్డుకుంటున్నారు, ఇంకా ఎవరు అడ్డుకోవట్లేదు. ఫైనల్గా మీరు హైడ్రా విధానానికి పూర్తిగా వ్యతిరేకమా బీజేపీ? హైడ్రాను వ్యతిరేకించండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు. మేము హైడ్రాను వ్యతిరేకించలే, హైడ్రాలో ఉన్నటువంటి ఒక లొసుగులను వ్యతిరేకిస్తున్నాం. ఎస్, ఒకవేళ హైడ్రా తీసుకురావడంలో అర్థం ఉన్నది. రాబోయే తరాలకు మన హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ కావాలి, దాని అవసరం ఎంతవరకు ఉన్నదో దాని విధి విధానాలు రూపొందించిన తర్వాత అవసరానికి అనుకూలంగా హైడ్రాను వాడుకోవాలి. కానీ నీ అవసరాలకు అనుకూలంగా నీ డబ్బుల కోసం ప్రొక్యూర్ చేసుకోవడం కోసం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఇలా రియల్ ఎస్టేట్ వ్యవస్థను కుప్పగూల్చినటువంటి ఒక మూర్ఖత్వమైనటువంటి ఒక ప్రభుత్వం మీద ఉందండి. ఏ రకంగా అని చెప్తారు? అంటే అంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగలేదని రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయిందని మీరు చెప్తారు. మీరు గమనించండి, ఈరోజు ఎక్కువ బ్యాంకులలో లోన్ ఇస్తున్నారా? ఏ బిల్డింగ్ కూలగొడతారో తెలియని ఒక పరిస్థితిలో బ్యాంకర్ లోన్ ఇస్తాడా? ఒక సామాన్యుడు 20 సంవత్సరాలు కష్టం చేసి మీలాంటి వాళ్ళు, ఉదాహరణకు నాలాంటి వాళ్ళని అనుకో, ఇంకెవరినని అనుకుందాం, ఆ తమ్ముడు నెలకు 20,000 జీతం చేసిండు అనుకో, సంవత్సరానికి అతని ఖర్చులు వంక ఎంత మిగులుతుంది? సంవత్సరానికి 1 లక్ష మిగిలింది అనుకో, 20 సంవత్సరాలు జమ చేస్తే 20 లక్షల రూపాయలు అవుతాయి. ఆ 20 లక్షల రూపాయలు తీసుకుపోయి కట్టి ఇంకో 40 లక్షల రూపాయలు బ్యాంకులో లోన్ తీసుకొని ఇంకో 10 ఏళ్ళలో అప్పు కట్టుకుంటా అంటే రాత్రి 12 గంటలకు వచ్చి బిల్డింగ్ కూలగొడితే ఆ పిల్లాని కళలు ఏమైపోవాలి, ఆయన కుటుంబం ఏమైపోవాలి? జీవ చవాలవుతున్నారు కుటుంబాలన్నీ. ఇంత అవసరం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బ్యాంకర్స్ లోన్ ఇవ్వట్లేదు. మనీ ఎక్కడి నుండి సర్క్యులేషన్ అవుతుంది? మనీ అంటేనే రియల్ ఎస్టేట్ నుండి, బ్యాంకర్ నుండి సర్క్యులేషన్ కావాలి. ఈ బ్యాంకర్ నుండి వచ్చినటువంటి ఒక లోన్ల ఆధారంగానే కన్స్ట్రక్షన్ నడుస్తాయి. ఉదాహరణకు 50 కోట్లకు 100 కోట్లకు ఒక ఎకరా హైదరాబాద్లో అమ్మినట్టయితే 10 కిలోమీటర్ల దూరం పోయి 10 కోట్లకు ఎకరం దగ్గర ఇతను అమ్మినటువంటి ఒక ఎకరా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాడు. అక్కడ నుండి ఇంకో 50 కిలోమీటర్ల దూరాన్ని ఇన్వెస్ట్ చేస్తాడు. అక్కడ నుండి రావాల్సినటువంటి డబ్బులు మళ్ళీ ఏం చేస్తాయి? బంగారం అనో, బట్టలను, లేకపోతే చెప్పులను, కార్లను, సైకిల్ మోటార్లను, లేకపోతే బిడ్డల పెళ్ళిళ్ళను, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో మనీ సర్క్యులేషన్ అవుతుంది. ఈరోజు మనీ అంతా సర్క్యులేషన్ ఆగిపోయింది. ఇలా రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోవడానికి కారణం ఏడు? నీ కాంగ్రెస్ ప్రభుత్వం కదా. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా.
ఏ రకంగా సమాధానం చెప్పాలని కోరుకుంటున్నారు మీరు? అంటే ప్రభుత్వం అసలు ఈ 11 నెలల కాలంలో ఏ ఒక్క మంచి పని చేయలేదంటారా? ఏ ఒక్క మంచి పని చేసినో చెప్పండి మీరు. ఉచిత బస్సు మంచి పని కాదంటారా? ఉచిత బస్సు ఎవరికి మంచి పని ఇప్పుడు? ఉచిత బస్సు రైట్ ఓకే తీసుకొచ్చినాం అనుకుందాం ఉదాహరణకు. మహిళలకి మొదలే ఇచ్చాం కదా. నిన్న డీకే శివకుమార్ గారు ఏమన్నారు? మీరు ప్రెస్ మీట్ చూసినారు కదా. అంటే ఉచిత బస్సు కారణం చేత 6,000 కోట్లు నష్టం జరిగినది. ఇప్పటికే ప్రభుత్వాన్ని నడపలేనటువంటి ఒక పరిస్థితులు. రేపు కాంగ్రెస్ ఈ రాష్ట్రం గిట్ట గదే పరిస్థితి. రేపు రేవంత్ రెడ్డిని అడుగుతారు, ఢిల్లీకి పిలిచి అడుగుతారు, అయ్యా నువ్వు ఉచిత పథకాలు ఏవైతే ఇచ్చినావు మరి అవన్నీ అమలు చేయలేవు కదా, నువ్వు చేస్తావా లేకపోతే పక్క జరుగుతావా అని వాళ్ళ పార్టీలే అడుగుతారు. ఎందుకు అడుగుతారు? అతన్ని దించేయాలని చూస్తున్నారు కావున రేపు ఏదో ఒకరు అడ్డం పెట్టేసేసి ఆయన దించేసి ఇంకొని ముఖ్యమంత్రి చేయాలని కాంగ్రెస్. అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్లో ఎప్పుడన్నా స్థిరంగా ఏ నాయకుడు అన్నా ఉన్నాడా మేడం? మీరు చూసినారు కదా. దేశంలో ఎప్పుడన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు అస్థిరతనే ఉంటుంది, స్థిరత్వం ఎప్పుడు ఉండదు కాంగ్రెస్ పార్టీలో. అదేమన్నా భారతీయ జనతా పార్టీ కాదు కదా, అది కుటుంబ పార్టీ. రాహుల్ గాంధీ ఎవడు అనుకుంటే వాడిని చెంచాగిరి ఎవడు చేస్తే వాడు ముఖ్యమంత్రి ఉంటాడు, లేకపోతే ఊడిపోతాడు. దాంట్లో సందిగ్ధం. అంటే మీరు తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు నందారెడ్డి గారు? భవిష్యత్తు కాలంలో తక్కువ రోజుల్లోనే మీ ముఖ్యమంత్రి మారిపోబోతున్నారు అని మీరు డైరెక్ట్గానే చెప్తున్నారు, ఇండైరెక్ట్గా కూడా కాదు. 100%. దాని దాపరికం ఏమున్నది? ఈయన సమీకరణలు బాగాలేవనుకో మార్చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకి అది కొత్త ఏం కాదు కదా. కాంగ్రెస్లో వేరే పార్టీలకు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక తేడానే అది కదా. మరి అన్న ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి 20 ఏళ్ళకు 50 ఏళ్ళకు పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులను కాదని మొన్నటిదాకా టీడీపీలో ఉన్న చంద్రబాబు నాయుడికి దగ్గరగా ఉండే ఆయన సంకలయ్య అన్నటువంటి ఒక అతన్ని తీసుకొచ్చి ఈరోజు కాంగ్రెస్లో చేర్చుకొని సోనియా గాంధీని తెలంగాణ రాక్షస్ అని చెప్పినటువంటి ఒక రేవంత్ రెడ్డిని మరి ఈరోజు తెలంగాణ దేవతనంగానే ముఖ్యమంత్రిని చేసినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీకే సాధ్యం, మిగతా పార్టీలకు సాధ్యం కాదు. అంటే రాజకీయాల్లో ఏ సమీకరణలైనా మారుతాయి కదా, దానికి బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ అతీతం కాదుగా. రాజకీయ క్షేత్రంలో అన్ని రాజకీయ పార్టీలే. మాదేమైనా స్వచ్ఛంద సేవ సంస్థను, మాది ట్రస్ట్ కాదు కదా. మాది రాజకీయ పార్టీ, మేము రాజకీయ కోణం నుండి ఆలోచన చేస్తాము, కానీ నైతిక విలువలతోటి ఆలోచన చేస్తాం భారతీయ జనతా పార్టీ. మీరు ఉదాహరణకు చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మిగతా పార్టీలకు మా పార్టీలకు ఉన్నటువంటి ఒక తేడా, కాంగ్రెస్ పార్టీ కానీ ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రోజుల్లో వాళ్ళు ఏమైనా సభ్యత్వం ఇచ్చారనుకో, అరే మీరు చనిపోతే 2 లక్షల రూపాయలు ఇస్తాం రాబోయే అని వాళ్ళు సభ్యత్వం చేర్చుకుంటారు. తెలుసా నీకు? అంటే ఎవరు చావు కోరుతున్నట్టు? కార్యకర్తలు మా దాంట్లో జాయిన్ అయిపోండి, మీరు ఎవరన్నా చచ్చిపోతే మేము 2 లక్షల రూపాయలు ఇస్తాము. కానీ భారతీయ జనతా పార్టీ చావు కోరదు, మేలు కోరుతుంది. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అండి, మీకు రూపాయి గిట్టి మీరు అందరు చావద్దు, మీరు బ్రతికుండాలని కోరుకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ వీళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ ఒకే స్కీమ్ తీసుకొచ్చినది. మా పార్టీలో జాయిన్ కాకు దేశ ప్రజలందరికీ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ తీసుకొచ్చినాం. ఏం తీసుకొచ్చినాము? 500 రూపాయలు కడితే ఏ కారణం చేతనన్నా చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చేటటువంటి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చినాము. పార్టీలకు అతీతంగా ఇది ప్రజల కోసం పనిచేసేటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీలు వాళ్ళ పార్టీ కోసమే పనిచేసేటటువంటి ఒక పార్టీలు మిగతా పార్టీలకు భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి. మీరు రాబోయే ఎలక్షన్స్లో, అంటే ఇప్పుడు అసలు మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పటిదాకా మీరు అసలు అస్థిరత్వమే ఉంది రాష్ట్రంలో అని మీరు చెప్పేశారు కదా. మరి ఈ పరిస్థితుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి? ఎప్పుడు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ పాత్ర ఎంత ఉండబోతుంది? నేనేమనుకుంటుంటే ఫస్ట్ మున్సిపల్ కన్నా స్థానిక సంస్థల ఎలక్షన్లు, సర్పంచుల ఎలక్షన్లు వస్తాయని అనుకుంటున్నాను. సర్పంచ్ ఎంపీటీసీలలో ఎప్పుడు వచ్చినా భారతీయ జనతా పార్టీ యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నది. ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ అయిపోతున్నది. ఆ తర్వాత మండల కమిటీలు కానీ, బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, నేషనల్ కమిటీ ఇవన్నీ సంపూర్ణంగా అయిపోతాయి. జస్ట్ ఒక 20 days సమయంలో ఇవన్నీ దేశంలో ఒకేసారి కంప్లీట్ అవుతాయి. ఒక రాష్ట్రంలో ఒక తిరిగా ఇంకొక రాష్ట్రంలో ఒక తిరిగి అనేది ఉంటుంది. అంతా గిట్ట ఆన్లైన్ సిస్టంలో మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నాం. ఇదన్నీ అయిపోయిన వెంటనే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా భారతీయ జనతా పార్టీ సంసిద్ధంగా ఉన్నది స్థానిక సంస్థలకు. ఆ వెంటనే మున్సిపాల్ వస్తే గిట్ట రెడీగా ఉన్నాం. అంటే ఎంత గెలుస్తాం అనుకుంటున్నారు? ఎక్కడ దాకా వెళ్తాం అనుకుంటున్నారు? ఇందాక మీరు మాకు 8 ఎంపీ సీట్లు వచ్చినాయి, మేమేంటో ప్రూవ్ చేసుకున్నాం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు గెలుస్తామనే లక్ష్యంతో యుద్ధం చేస్తాం. భారతీయ జనతా పార్టీకి చివరి క్షణం వరకు గిట్ట ఏదో ఒక రోజు ఈ రాష్ట్రంలో అన్ని పదవులు మేమే కైవశం చేసుకొని తీరుతాం. ఇప్పుడు కావచ్చు, తర్వాత కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ లక్ష్యమే దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలి. దేశం కోసం, ధర్మం కోసం. ఈ దేశం కోసం, ధర్మం కోసం అనే నినాదం బాగానే వినిపిస్తుంది నందారెడ్డి గారు. కానీ దీంతో పాటు బలంగా అన్ని చోట్ల వినిపిస్తున్న మాట, ఎప్పటికీ వినిపిస్తున్న మాట, మీరు ఇంతవరకు దాని మీద మార్చే ప్రయత్నం చేయని మాట, భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ. మతతత్వ పార్టీ. దాని దాపరికం ఏమున్నది?
అంటే మీరు జాతి కోసం ఒప్పుకుంటున్నారు ఆ విషయాన్ని? 100%. అంటే మీరు హిందూ మతాన్ని మాత్రమే ప్రోత్సహించి మిగతా మతాల్ని ప్రోత్సహించరా? మేము మిగతా మతాలను కించపరచట్లేదు, మా మతాన్ని గౌరవించమని చెప్తున్నాం మేము. మరి మిగతా వాళ్ళు మిమ్మల్ని సమర్థించకపోతే? ఇప్పుడు ఆ అన్య మతస్థులకు మీరు చెప్తున్నారు మతతత్వ పార్టీ అని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి మతతత్వ పార్టీ అని మీరు చెప్తున్నప్పుడు మీ మతం మీ పార్టీ మీకు సొంతం అని వాళ్ళు అనుకొని మిమ్మల్ని వాళ్ళు సమర్థించని సందర్భం వస్తే మీరు మిగతా వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. ఎవరు ఎవరిని సమర్థించినా సమర్థించకున్నా దేశం కోసం, ధర్మం కోసం, జాతి కోసం కలిసికట్టుగా పనిచేసేటటువంటి ఒక పార్టీ భారతీయ మరి జనతా కలిసికట్టుగా పార్టీ. పనిచేయాల్సినప్పుడు మిగతా వ్యక్తులు మాతో పాటు వస్తే వాళ్ళకి గిట్ట సానుకూలంగా కాదు సార్. పనిచేసేటటువంటి ఇప్పుడు కలిసికట్టుగా పని చేయాలి అన్నప్పుడు అన్ని మతాలని సమానంగానే చూడాలిగా. మీరు మతతత్వ పార్టీ అని ఎలా ఒప్పుకుంటున్నారు? నేనేమంటున్నంటే పరమతాన్ని మేము ఎవరిని వ్యతిరేకించట్లే, ఒక మసీదుని కానీ ఒక చర్చిని కానీ వ్యతిరేకించట్లేదు మేము. కానీ మా దేవాలయాల జోలికి వస్తే కానీ, మా హిందువుల జోలికి వస్తే కానీ, అమ్మాయిల జోలికి వస్తే కానీ, అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఒక సంఘటనల ఆధారంగానే ఒక జాతి కోసం పనిచేయాలని చేస్తుంది. మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ ఏదైనా స్కీమ్ తీసుకొచ్చింది అనుకుందాం. ఉదాహరణకు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది కదా, దేశంలో 16 పంటలకు మద్దతు ధర పెంచినాం. అంటే మేము ముస్లింలకు ఇవ్వట్లేదా, క్రిస్టియన్లకు ఇవ్వట్లేదా? దేశంలో ఉన్నటువంటి ఒక అందరూ రైతులకు ఇస్తున్నాం కదా. ఉదాహరణకు ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చినాం అనుకో, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ తీసుకొచ్చినాము. నిజంగా గిట్ట మేము ముస్లింలకు ఇవ్వట్లేదా, క్రిస్టియన్స్కి ఇవ్వట్లేదా? మరి అందరినీ సమానంగానే చూస్తున్నప్పుడు మతతత్వ అందరినీ పార్టీ అని ఎందుకు? సమానంగానే చూస్తున్నాం. మమ్మల్ని ఎవరన్నా చూడనటువంటి ఒక వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్లకు మాత్రమే వ్యతిరేకము అంటున్నాం. అసలు ఏ పార్టీకి రాని ఈ పేరు మీ పార్టీకి ఎందుకు వచ్చింది నందారెడ్డి గారు? మతతత్వ పార్టీ అని అసలు జనరల్ ఎవరికి వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇది పలానా పార్టీ అను, లేకపోతే మరో ప్రాంతీయ పార్టీ తీసుకుంటే ఇది పలానా పార్టీ అను మనం పేర్లు మాత్రమే చెప్తాం. కానీ ఇక్కడ బీజేపీ విషయానికి వచ్చినప్పుడే ఖచ్చితంగా ఇది మతతత్వ పార్టీ. అంటే మీరు మత ప్రచారాన్ని చేయలేదంటారా ఎప్పటికీ? అంటే జనరల్గా మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చినది? 1947లో వచ్చినది కదా. 1947లో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ ప్రాతిపదికన ఈ దేశం విడిపోయినది తల్లి? ఏ ప్రాతిపదికన విడిపోయినది? మతం ప్రాతిపదికన దేశం విడిపోయినది. అప్పుడు ఏం చేసినారు? పాకిస్తాన్ ఎవరికి ఇచ్చినారు? ముస్లింలకు ఇచ్చినారు. హిందుస్థాన్ ఎవరికి ఇచ్చినారు? హిందువులకు ఇచ్చినారు కదా. మరి 1974లో సెక్యులరిజం ఎవరు తీసుకొచ్చినారు? కాంగ్రెస్ కదా. అంటే ఎవడి మొప్పు కోసం తీసుకొచ్చినది, ఎవడి ఒప్పు కోసం తీసుకొచ్చినది? కుటుంబ నియంత్రణ 1971లోనో 74, నాకు డేట్ అంత ఐడియా లేదు. కేవలం హిందూ జాతికి ఎందుకు తీసుకొచ్చినారు? ఏ జాతి మీద ఏ జాతి కక్ష కట్టినది? ఒక జాతికి తీసుకురాకుండా ఇంకొక జాతికి కుటుంబ నియంత్రణ ఎందుకు తీసుకొచ్చి ఆ రోజు దేశం బడ్జెట్లో ఒక ఆర్మీకి ఎంత ఖర్చు పెడుతుందో ఒక కుటుంబ నియంత్రణకు అంత ఖర్చు పెట్టి ఒక జాతిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి ఒక రాజకీయ పార్టీలు చేసినటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు అన్యాయం జరిగింది. కావున వాటన్నిటిని ప్రశ్నిస్తున్నందుకే మతతత్వ పార్టీ అంటున్నారు. ఈరోజు తప్పేమున్నది దీంట్లో చెప్పండి? ఒప్పుకుంటున్నారు అయితే మతతత్వ పార్టీ? 1000% మతతత్వ పార్టీ అని కాదు. నేను ఏమంటున్నంటే పరమతాన్ని మేము ఇబ్బంది పెట్టదలుచుకోలే. మా మతాన్ని ఎవరన్నా ఇబ్బంది పెడితే మేము వ్యతిరేకిస్తాం. మా మతస్థులను ఎవరైనా ఉంటే వాళ్ళని జాగృతం చేస్తాం. జనరల్గా హిందువులు అంటేనే మతం కాదు, అసలు జీవన విధానం. ఇలా కులం ఉన్నది అనుకో, సాకలి, మంగలి, కమ్మరి, వీళ్ళంతా ఏంటి? ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఒక సాకలైన ఉండనుకో, ఆయన సోడా వేసి దానికి సంబంధించినటువంటి ఒక బట్టలు ఉతికేటటువంటి ఒక వ్యక్తి. ఇలా ఒక మంగళైన ఉండనుకో, ఆయన నిజంగా కటింగ్, ఒక పురానికి అలా కటింగ్ నేర్పాలంటే 13 సంవత్సరాలు ట్రైనింగ్ పంపించాలి, ఒక ఇంజనీరింగ్ చేపించాలి. మరి అలాంటి ట్రైనింగ్ ఉన్న కమ్మరైన ఉండనుకో, కొలిం పెట్టి కొట్టాలంటే ఈరోజు వానికి వెల్డింగ్ షాప్ తీసుకుపోయి వాడు 4 ఏళ్ళు ఇంజనీరింగ్ నేర్పిస్తే కానీ వాడు కొట్టలేడు. అలాంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితి హౌస్లో ఆయన ఉండనుకో, అలా మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కదా. మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇంజనీరింగ్ టెక్నాలజీ. ఏ ఊర్లే ఊర్లోనే పని ఆధారంగా కులాన్ని నిర్మాణం చేసినటువంటి ఒక సిద్ధాంతం భారతీయ 1000 సంవత్సరాల నుండి జరుగుతున్నది. అది దాన్ని మనం ఆపడానికి ఉండదు కదా. వాటిని మనం ఎట్లా వ్యతిరేకిస్తాం? కులాల గురించి మాట్లాడలేదు కదా. ఎస్, నేను ఏమంటున్నా, కులాలను విభజించేటటువంటి ఒక పార్టీలు కొన్ని ఉన్నాయి అంటున్నా నేను. మీరు మీ హిందువులందరినీ గిట్ట కులాల ద్వారా విభజించి లబ్ధి పొందడానికి ఎన్నో రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు పనిచేస్తూనే ఉంటాయి. అంటే పని ఆధారంగానే కులం తప్ప, కులంలో ఒకడు పెద్దోడు ఒకడు చిన్నోడు అంటూ ఉంటాడు. ఒక ఎల్లమ్మ జాతర చేసినాం అనుకో, ఊళ్ళో ఉన్నటువంటి ఒక అందరూ పనిచేస్తారు. అక్కడ వడ్లైన పని చేస్తాడు, సాకరైన పని చేస్తాడు, కమ్మరైన పని చేస్తాడు, కుమ్మరైన పని చేస్తాడు, మాదిగ పని చేస్తారు, మాల పని చేస్తారు. అందరూ పనిచేసేటటువంటి ఒక జాతి నిర్మాణమే ఆ ఊరు కోసం అందరూ కట్టుబడి పనిచేసేటటువంటి ఒక. కానీ ఈ హిందూ మత ప్రచారం కోసం పార్టీని వాడుకోవట్లేదా మీరు? మత ప్రచారం మాకేం అవసరం? అసలు నువ్వు ఏ దేశంలో ఉన్నావు? మన దేశంలో పక్కువలు వచ్చి ప్రచారం చేస్తున్నారు, మనం అడ్డుకోవట్లేదు. మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఎక్కడిది? ఈ జాతికి
జాతి ఎప్పుడు ఎవరిని కలుపుకో. మీరు చూడండి, ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ఈరోజు 250 దేశాలలో ఏ దేశంలో గిట్ట హిందువులు మత ప్రచారం చేయరు. మిగతా మతస్థులే మత ప్రచారం చేసుకుంటారు. ఎందుకు జనరల్గా ఎందుకు చేయట్లేదు అంటే అవసరం లేదంటారా మీరు? మీకు తెలవాలి, మీరు హిందువే కదా, మీరు బొట్టు పెట్టుకున్నారు మీ అభిప్రాయం చెప్పండి. మీరు బొట్టు పెట్టుకున్నారు కదా, అవసరం ఉందా లేదా మీ పిల్లలకు చెప్పండి, మీరు తెలుస్తుంది కదా. ఒకవేళ నష్టం జరుగుతున్న కొద్దిగా అప్డేట్ వర్షన్ వస్తుంటుంది. ఎప్పుడైతే ఈ జాతికి ఇబ్బంది జరుగుతుందో ఆనాడు మరొక ఛత్రపతి శివాజీ కానీ స్వామి వివేకానంద ఇట్లను, అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ, రేపు రాబోయే రోజులల్లా ఇంటికి ఒక ఛత్రపతి శివాజీ పుట్టాల్సినటువంటి ఒక రోజు వస్తుంది, పుట్టేటటువంటి ఒక రోజు వస్తుంది. ఈ దేశాన్ని కాపాడుకోవడానికి వాళ్ళందరూ భాగస్వామ్యం ఉంటుందని అనుకుంటాను. ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలు బయట చాలా చోట్ల దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేయడం అనేది చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా చూసాం. మొన్న ఈ మధ్య కూడా సికింద్రాబాద్లో అక్కడ జరిగింది. అసలు ఇలాంటి సంఘటనలకి ముఖ్య కారణం ఏమరంటారు? దీన్ని కూడా రాజకీయం చేశారు కదా వీళ్ళిద్దరూ కలిసి, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కలిసి దాన్ని హైలైట్ చేశారని అధికార పక్షం వాళ్ళు చెప్తున్నారు. అసలు మా పట్ల వివక్షతతో ఉండడం వల్లే ఇలాంటి సంఘటనలు జరిగినాయి అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ముత్యాలమ్మ గుడి మీద ఏ మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దాడి చేసినాడు? ఇది వాస్తవమా చెప్పండి. ఒక పరమతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక ముత్యాలమ్మ గుడి మీద దాడి చేస్తే దాన్ని ఖండించినటువంటి ఒక పాపానికి మతతత్వ పార్టీ, మీరు మతతత్వవాదులు అని విర్రవీగి, అంటే అక్కడ జరిగింది మామూలు సంఘటన కానీ వీళ్ళే ఎక్కువ చేసి చూపించారని చెప్పారుగా అధికార ప్రతినిధులు. అంటే నేనున్నాను తల్లి, ఒక రోడ్డు పొడతో పోతుంది అనుకో, ఒక ఉదాహరణకు ఎవరన్నా ఒక రోడ్డు పొడతో పోతున్నారు అనుకో, ఊరికి ఇట్లా కొడితే ఎంత పంచదవుతుంది? కానీ ఒక దేవుని తల మీద తన్నినాడు, దేవుని తల మీద తన్నినాడు అంటున్నా. అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక హిందువులందరూ ఇంకా నిద్రలో ఉన్నారు. నిద్ర వ్యవస్థ నుండి మేల్కున్న రోజు తెలుస్తుంది హిందూ జాతి యొక్క వీరత్వం ఏందనేది. జనరల్గా 1947 నుండి నేటి వరకు ఇట పుస్తక పట్టణాలలో అక్బర్ దన్నిండు, బాబర్ దన్నిండు, వాడు దన్నిండు, వీడు దన్నిండు అనేటటువంటి ఒక పుస్తకాలే చదువుకున్నాం తప్ప రాబోయే రోజుల్లో ఛత్రపతి శివాజీ లాంటి వీరులు పుట్టినారు. ఫస్ట్ పానిపట్ యుద్ధం కానీ, రెండో పానిపట్ యుద్ధం కానీ, మూడో పానిపట్ యుద్ధానికి ఢిల్లీ దగ్గర హర్యానాలో పోయి 1,00,000 మంది వీర మరణం పొందిరనేటటువంటి ఒక చరిత్ర నీకు ఒక చదివినవా? శంభాజీకి సంబంధించినటువంటి ఒక ప్రాణముండంగా ఒలిసి తలకాయ తీసి ముక్కలు ముక్కలుగా చేసి ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క ముక్క పంపించినటువంటి ఒక చరిత్రను నువ్వు ఎక్కడ చదివినవా? ఆ వీరత్వం నుండి పుట్టినటువంటి ఒక జాతి హిందూ జాతి. ఈ జాతికి అంతం లేదు, గుర్తుపెట్టుకోండి. అవసరం ఉన్నప్పుడు మేల్కొంటారు, ఇంటికి ఒక శివాజీ వస్తాడు, ఈ దేశాన్ని కాపాడుతారు. అసలు ఇప్పుడు మీరైతే పోరాటం చేస్తున్నాం అంటున్నారు, నేను ఒప్పుకుంటున్నాను. అసలు ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ఏ మతం చేసేవారు అనేది పక్కకు పెడితే ఇవి సమాజంలో ఎందుకు జరుగుతున్నాయి? ఐక్యత లేకపోవడం వల్ల, లేకపోతే మీరంటున్న ఈ హిందూవాదం మీద మిగతా మతాలకు వ్యతిరేకత ఉండడం వల్ల? కారణం ఏమై ఉంటుంది? నేనేమంటుండా, కొన్ని విదేశీ శక్తులు చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగా కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మతాలకు మద్దతు చేస్తున్నటువంటి ఒక కారణం చేత ఓటు బ్యాంకు రాజకీయం కోసం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయకుండా వాళ్ళను ఇబ్బంది పెట్టని కారణం చేత మన చట్టాలలో ఉన్నటువంటి ఒక లొసుగులు వాడుకొని ఒక జాతి మీద దండయాత్ర చేయడానికి, దాడులు చేయడానికి సాహసోపేతం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే అతను చేసినప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము అతనికి మతి స్థిమితము లేదు అని ఒక ప్రకటన విడుదల చేసినది. కానీ అదే హిందువులందరూ గట్టిగా కొట్లాడితే మేము అతని మీద కేసు పెట్టినాము, లోపలేసినామని చెప్పినది. అంటే దీని అర్థం ఏంది? ఎవరు అడగకపోతే అతనికి మతి స్థిమితం లేనటువంటి ఒక వ్యక్తి అవుతారు. ఎవరన్నా ప్రశ్నిస్తే అతని మీద కేసు పెట్టి లోపలేస్తారు. అంటే ఏ మతం కోసం పనిచేస్తున్నాయి రాజకీయ పార్టీలు? ఎన్నో రాజకీయ పార్టీలు కొన్ని మతాల కోసం పనిచేస్తే ఈ మతం కోసం ఒకే ఒక పార్టీ పనిచేస్తుంది దేశంలో. దాని మతతత్వ పార్టీ అనుకుంటే మేము తప్పుగా భావించలేం. కేవలం ఈ మతతత్వ పార్టీ అనే ముద్ర పడిన కారణంగానే దేశవ్యాప్తంగా ఈ మూడోసారి ఎలక్షన్స్లో బీజేపీ కొంతవరకు ఓటమిని చూడాల్సి వచ్చింది అని అంటాం. దానికి ఏం సమాధానం చెప్తారు? అసలు ఈ 2024 కదా, మూడోసారి అధికారంలోకి వచ్చినాం కదా. అంతకుముందు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉన్నదా? మోడీ గారు రాకపోతే లేదు కదా. అంతకుముందు వాజ్పేయి గారు ఒక్క ఓటు కోసం గిట్ట దేశాన్ని అధికారం వదిలేసుకున్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. అంటే నైతిక విలువలకు కట్టుబడి ఉంటాం,
ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా అంటే పార్టీ. ఇప్పుడు మీకు ఓటు శాతం తగ్గిందా లేదా మూడోసారి? ఓటు శాతము తగ్గినా తగ్గకున్నా, ఒకవేళ తగ్గింది అనుకో, తగ్గింది 1000% తగ్గింది. ఉదాహరణకు కాంగ్రెస్కి ఎన్ని పెరిగినాయి తల్లి? కాంగ్రెస్ సొంతంగా ఎన్ని వచ్చినాయి తల్లి? మొత్తం కూటమిలో కలిపితే కదా వాళ్ళకి వచ్చినాయి. వాళ్ళకి సొంతంగా వచ్చినాయి 90 సీట్లు గిట్ట రాలే. కాంగ్రెస్కు భారతీయ జనతా పార్టీకి పోటీ ఏమైనా ఉంటుందా? ప్రాంతీయ పార్టీలు అక్కడక్కడ ఉన్నటువంటి ఒక వాళ్ళ అవసరానికి అనుకూలంగా ప్రాంతీయ పార్టీలకు వచ్చినటువంటి ఒక ఓట్ల ఆధారంగా వాళ్ళు ఓటు శాతం పెరిగింది అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం అది. కానీ భారతీయ జనతా పార్టీ ఓటు శాతం తగ్గలే, కేవలం గెలుపు శాతం తగ్గింది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓటు శాతం ఓటు తగ్గలేదు. శాతం తగ్గలే, గెలుపు శాతం తగ్గింది అన్నమాట. రెండిటికి తేడా ఏంటి సార్? ఓటు శాతం తగ్గితేనేగా గెలుపు శాతం తగ్గుతుంది. అట్లా కాదు, రెండుకి తేడా చాలా ఉంటుంది. ఉదాహరణకు మనం ముగ్గురం పోటీ చేసినాం అనుకో, 100 ఓట్లుంటే నాకు 35, నీకు 33 వస్తే లాభం ఏంది? నాకు 35 వస్తే నేను గెలిచినట్టే కదా, అది లెక్క అనమాట. ఇద్దరమే పోటీ చేస్తే నాకు అప్పుడు 60 రావాలి, నీకు 40 రావాలి, నువ్వు ఓడిపోవాలంటే ఇది లెక్క అయింది అనమాట. ఓటు శాతం తగ్గలేదు ఓటు అయితే. శాతం తగ్గింది. అంటే ప్రజల్లో మీ పట్ల ఏ రకంగానూ వ్యతిరేకత లేదు. భారతీయ జనతా పార్టీ మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? మీరు గమనించండి, మేము తీసుకొచ్చినటువంటి ఒక సంక్షేమ ఫలాలు, ఊర్లలో వేస్తున్నటువంటి ఒక మోర్లు మాయి, లైట్లు మాయి, వీధి లైట్లు మాయి, శ్మశాన వాటికలు మాయి, అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామ సడక్ రోడ్లు మాయి, ఆ తర్వాత నేషనల్ హైవేలు మాయి, కరెంటు మేము ఇస్తున్నాము, రేషన్ బియ్యం మేము ఇస్తున్నాము. ఒక్కటి కాదు, ప్రజా సంక్షేమం కోసం ఎన్ని పథకాలు ఉన్నాయో అన్ని పథకాలు తీసినటువంటి ఒక భారతీయ జనతా పార్టీకి ఎందుకు ప్రజల్లో ఆత్మవిశ్వాసం కోల్పోతాము? ఈరోజు మీరు చూడండి, గతంలో 2014 కన్నా ముందు ఈ దేశంలో 1000 రూపాయల క్వింటల్ ఉన్నటువంటి ఒక వడ్ల ధరను ఎంఎస్పి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 16 పంటలకు మద్దతు ధర పెంచి ఈరోజు 2300 రూపాయల క్వింటల్ కొంటున్నాం. అంటే రైతులను రెట్టింపు ధనవంతులను చేస్తామని చెప్పినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ మరి డబుల్ ధర పెట్టి కొంటున్నామంటే రైతులను రెట్టింపు చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. కేవలం రైతులకే న్యాయం వ్యవసాయమే దండుగా అనుకున్నటువంటి ఒక రోజుల నుండి ఈరోజు వ్యవసాయమే పండుగ అనేటటువంటి ఒక వాతావరణాన్ని దేశంలో కల్పించినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. కేవలం రైతులకు మాత్రమే లాభమే, మరి కొనుక్కునే వాళ్ళ పరిస్థితి? మధ్యతరగతి వాడి గురించి ఏం చేశారు సార్? ఇది చెప్పండి. అసలు ప్రతి మధ్యతరగతి వాడి ప్రశ్న కూడా ఇదే. అసలు కేంద్రంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు, మీ సంక్షేమాల్లో కానీ, మీ పథకాల్లో కానీ, మీ విధి విధానాల్లో కానీ మధ్యతరగతి మానవుడికి ఇవి చేకూరుతున్నాయి అని చెప్పండి. మధ్యతరగతులు అంటే ఎవరు తల్లి? ఉన్న వాళ్ళందరూ మధ్యతరగతి వాళ్ళే కదండి. మధ్యతరగతి వాళ్ళంటే ఎవరు అంటున్నా? చెప్పండి మీరే. నేనేమంటున్నా, కనీసం కంపెనీలో ఉద్యోగం చేసుకున్నటువంటి ఒక వ్యక్తులకు 6000 జీతం నుండి మినిమం సపోర్ట్ ఏదైతే ఉందో 18,000 రూపాయల జీతం ఇవ్వాలని తీసుకొచ్చినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ తల్లి. ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చి పుట్టినటువంటి ఒక పిల్లో నుండి 60 ఏళ్ళ వృద్ధుని వరకు రీసెంట్గా 70 ఏళ్ళకి గిట్ట తీసుకొచ్చినాం దాన్ని. 5 లక్షల రూపాయలు ఏ హాస్పిటల్కి పోయినా ఉచితంగా చూసేటటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చింది తల్లి భారతీయ జనతా పార్టీ. ఇది మధ్య ప్రజలకు కాదా, సంపన్నుల కోసమా? సంపన్నులు మాత్రం మీరు చెప్తున్నారు సార్, మీరు చెప్తున్న ప్రతి పథకాన్ని మేము ఆమోదిస్తాం. Yes. కానీ ఈ పథకాలకు కూడా ఏ రాష్ట్రాలు, ఇప్పుడు మన రాష్ట్రమే తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అమలు అవుతున్నదంతా దానికి కూడా వైట్ రేషన్ కార్డుతో లింక్ పెట్టి, ఆ వైట్ రేషన్ కార్డు లేక దాన్ని ఇప్పుడు మీరు చెప్పారు 70 ఏళ్ళ ఎగ్జాంపుల్ చెప్తా, 70 ఏళ్ళ వృద్ధుడు ఉన్నాడు, ఆయనకు అసలు వైట్ రేషన్ కార్డు తీసుకునే అవకాశమే లేకపోయింది, ఎవరు ఇప్పించలేదు, కానీ ఆయన నిరాధారంగా ఉన్నాడు. మనం వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ పథకం వస్తుందని అన్నప్పుడు ఇవ్వని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా? లేకపోతే మీ పథకం ఆయనకు అందట్లేదు కదా. ఈ రాష్ట్రంలో అధికారంలో లేని కారణం చేత ఈ రాష్ట్ర ప్రజలు దురదృష్టవంతులు. ఇక్కడ దేశంలో జరుగుతున్నటువంటి ఒక ఇంప్లిమెంటేషన్ స్కీమ్స్ అన్నీ ఇక్కడ జరగలేకపోతున్నాయి, ప్రజలు అందుకోలేకపోతున్నారు. కానీ ఏదో ఒక రోజు ఈ రాష్ట్ర ప్రజలు గిట్ట అందుకునే రోజు త్వరలోనే వస్తుంది. త్వరలోనే ఎక్కడ సందిగ్ధం లేదు, డైలామా లేదు. ఇప్పుడు మీ పథకాలన్నీ ప్రజలకు సంక్షేమ పథకాలే అంటారు, మధ్యతరగతి వాడికి ఉపయోగపడే పథకాలు 1000%, ఎక్కడ డైలామా లేదు. మీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి గారు రాష్ట్రానికి చేసిన మేలు చెప్పండి, మీరు ప్రజలకు అర్థం కావాలి. సౌమ్యుడు. ఆయన ఎలాంటి వాడని నేను అడగలేదు, రాష్ట్రానికి కేంద్రం నుంచి ఆయన తీసుకొచ్చిన మేలేంటి, ప్రజలకు ఆయన చేసిన ఉపయోగకరమైన ప్రయోజనాల గురించి చెప్పండి. ఆయన ఎలాంటి వారు అనేది అంతా ఇప్పుడు వ్యక్తిగత విషయం గురించి మనం మాట్లాడనక్కర్లేదు. వ్యక్తిగత విషయాలు వాస్తవానికి ప్రజలకు అవసరం లేదు కూడా, వాళ్ళకి ఏం చేస్తున్నారు అనేది కదా ప్రజలకు కావాలి. నిజంగా భారతీయ జనతా పార్టీ, కిషన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఒక మీలాంటి మీడియా మిత్రులందరినీ ఒక 500 మందిని పిలిచి ఒక ఫంక్షన్ హాల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాడు తెలుసా.
ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినది, దేని ఆధారంగా ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిందో స్పష్టంగా చెప్పిండు. దాంట్లో ఆయన పాత్ర చాలా క్లియర్గా ఉన్నది. నేషనల్ హైవేలు తీసుకొచ్చిన ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ 33,000 కోట్లు ఎవరు తీసుకొచ్చినారు? కిషన్ రెడ్డి అన్న పుణ్యం కాదా? కిషన్ రెడ్డి అన్న పుణ్యం కాదా అంటున్నా. ఇవాళ రామగుండం ఎరువుల కార్మారం తీసుకొచ్చినాం, 5,000 కోట్లు కేటాయించాం. కిషన్ రెడ్డి అన్న పుణ్యం కాదా? ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేలు అన్నీ ఇంత పెద్ద డెవలప్ కావడానికి కిషన్ రెడ్డి అన్న పుణ్యం కాదా? ఆయన కేంద్ర మంత్రి అయిన కారణం చేతనే ఇవన్నీ జరిగినాయి అనేటటువంటి ఒక విషయం ప్రజల్లో ఐడెంటిఫై ఉన్నది. కానీ ఆ అధ్యక్షతన పదవిని మార్చకుండా ఉండుంటే ఎన్నికల్లో ఇంకా గెలుపు సాధించుండేవాళ్ళు రాజకీయ అనేది. క్షేత్రం తల్లి, మా పదవులు శాశ్వతంగా ఉండేవి. 3 సంవత్సరాలకు ఒకసారి పదవిని మార్చేస్తాం. అది ఎవ్వరన్నా ఉండని, వీరుడు శూరుడు ధీరుడు కాదు. అందరినీ శూరులను ధీరులను తయారు చేయాలి. ఏ కారణం చేతనన్నా ఏ శూరుడు ఒరిగిపోతాడో, ఏ ధీరుడు ఒరిగిపోతాడో రేపు రాబోయేటటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక పోస్ట్ను భర్తీ చేయడానికి అందరినీ వీరులను శూరులను ధీరులను తయారు చేసేటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. వ్యక్తులతో నడిచేటటువంటి ఒక పార్టీ కాదు. అంటే కేవలం పార్టీలో ఉన్న నియమావళి భాగంగానే అధ్యక్షులను మార్చారు. 1000%. దానివల్ల రాష్ట్రంలో ఏ రకంగానూ పార్టీ వెనకంజ గెలుపోటములకు భారతీయ జనతా పార్టీ అనకదు జనకదు. ఎన్నో ఓటములు చూసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎన్నిసార్లు ఓడిపోయినా ఏదో ఒకసారి గెలిచేంత వరకు పోరాటం చేసే ప్రతిమ కలిగినటువంటి ఒక వ్యక్తులు ఉన్నటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. నక్సలైట్ల నుండి నిలువెత్తున తూటాలు దించి చేతులు నరికేస్తే గిట భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెనకకు పోలే. ఎక్కడి నుండో వచ్చినటువంటి ఒక తీవ్రవాదులు ఎంతోమందిని చంపేస్తే గిట భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెనకకు పోలే. ఎన్నో పీడిఎస్యు అనుబంధ సంస్థలు కానీ ఆర్ఎస్యు సంస్థలు కానీ ఎంతోమంది విద్యార్థులను చంపిన ఊచకోత కోసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడరు. ఏదో ఒక రోజు గెలిచి తీర్థం అనేటటువంటి ఒక ధీమాతోటే అదే దిశలో ప్రయత్నం చేస్తూనే ఉంటాం. గెలిచేంత వరకు పోరాడుతూనే ఉంటాం. అంతే, వెనకడుగు వేసేది లేదు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా కొన్ని చోట్ల కేంద్రం నుంచే ప్రత్యక్షంగా మోదీ గారి నుంచే, అంటే మోదీ గారి దగ్గరే కొంచెం ప్రజలకి మోదీ గారి విషయంలోనే వ్యతిరేకత ఉంది అని మేము అంటాం. దానికి మీ సమాధానం? అసలు మోడీ గారు దేవుడు తల్లి, కారణ మీకు కాదు, ప్రజాభిప్రాయమే చెప్పిన. ఇందాక చెప్పిన కదా నేను, ప్రజల కోసమే పనిచేసేది నరేంద్ర మోడీ ప్రభుత్వము, మోడీ గారు అంటున్నా. మీరు గుర్తుపెట్టుకోండి, పేద ప్రజల కోసం ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చినామని చెప్పిన కదా, పార్టీ కోసం కాదు కదా. పేద ప్రజల అవసరాలు గుర్తించి ఈ రాష్ట్రానికి గిటా కేవలం 150,000 ఇండ్లు కేటాయించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్కొక్క ఇంటికి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడే మీరు ఇది చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన పట్ల వివక్ష చూపించారు, చిన్న చూపు చూశారు. కేంద్రం మనకి ఏ రకంగానూ సమర్థింపుగా సపోర్టివ్గా లేదు, అందువల్లే మనం వెనకబడిపోయామనే నినాదాలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పదే వినిపించడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రధానమంత్రి గారు రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు కలవకుండా వాళ్ళ వ్యతిరేకతని ప్రకటించడం కూడా జరిగింది. మరి దానికేం చెప్తారు? మనకి కేంద్రం ఏ రకంగానూ సపోర్ట్ చేయలేదు అన్నది అప్పటి అధికార పార్టీ, ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ, ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ కూడా ఇదే మాట చెప్తుంది కదా. నేనేమంటున్నా తల్లి, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ మాటలు ఎవడన్నా నమ్ముతాడా? కేసీఆర్ను మరో తుగ్లక్ అనుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ మాటలు ఎందుకు నమ్మొద్దంటే, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, దళితులకు 3 ఎకరాలు, దళిత బంధు, దళిత ముఖ్యమంత్రి, బీసీ బంధు, అట్లా పోతే 69 రకాలైనటువంటి ఒక హామీలు ఇచ్చినటువంటి ఒక కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అత్త వస్తే అల్లుడు వస్తే ఇబ్బంది, అత్తకు అల్లుడు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి మరి ఎన్ని ఊళ్ళల్లో కట్టినాడు తల్లి. కేసీఆర్ అంటేనే మాటల తూట తప్ప పని తూట కాదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రైతు బంధు ఇచ్చినటువంటి ఒక కేసీఆర్ని ఒకసారి మీరు అడగండి, మీరు ఎప్పుడైనా కనిపిస్తే కేటీఆర్ని అడగండి, అసలు రైతు బంధు ఎక్కడికి వెళ్ళి వచ్చినది, ప్రజలకు ఏ విధంగా ఇచ్చిండో అడగండి. ఎకరాకు 4,000 రూపాయలు ఇచ్చినాడు కదా. కేవలము కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఒక డబ్బులు ఏవైతే ఉన్నాయో హార్టికల్చర్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రం నుండి వస్తాను హార్టికల్చర్కి వచ్చినటువంటి ఒక డబ్బులన్నీ గిట ఏవైతే కూరగాయ విత్తనాలు కానీ, ఎరువుల సబ్సిడీ కానీ, లేదంటే హార్టికల్చర్ పైపులు కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, వీటన్నిటినీ డైవర్ట్ చేసి కేవలం రైతు బంధు రూపేణా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఒక డబ్బులే
ప్రజలకు వంచిన ప్రజలకు బడ్జెట్ పంచారు అని మీరు కేసీఆర్. చెప్తున్నారు. ఇది కానీ మూర్ఖత్వమైనటువంటి ఒక ఆలోచన. మేము ఇక్కడి నుంచి ట్యాక్సుల రూపంలో కలెక్ట్ చేసింది రూపాయి ఇస్తే వాళ్ళు తిరిగి 42 పైసలు ఇచ్చారు. దాని గురించి ఇక వాళ్ళు ఇచ్చింది ఏంటి, మనకి చేసింది ఏంటి అని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఒకసారి కేటీఆర్ని అడగండి, ఏం అడుగుతారంటే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు 3 కాన్స్టిట్యున్సీలలోనే లైట్లు అన్ని జగజగ ఎందుకు మెరుతున్నాయి, మా మెదక్లు ఎందుకు మెరగలేదు, లేదా కరీంనగర్లో ఎందుకు మెరగలేదు అంటే, రాష్ట్రం అన్నాక కొన్ని ప్రాంతాలకు అవసరానికి అనుకూలంగా అక్కడ ఎక్కువ కేటాయిస్తారు, కొన్ని ప్రాంతాలకు తక్కువ కేటాయించవచ్చు. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు అటే కేటాయించను, నేను ఇటే కేటాయించాను అనడానికి ఉండదు కదా తల్లి. కానీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి న్యాయం చేయాలిగా. అన్ని ప్రాంతాలకు న్యాయం చేసినారు, తెలంగాణ ప్రాంతానికే ఎక్కువ ఇచ్చినారు అని నేను అనుకుంటున్నా. లేదు అనుకుంటే ఒకసారి లెక్కలతోటి కూర్చుందామంటే లెక్కలతోటి కూర్చుందాం, నాకేం అభ్యంతరం లేదు. నేను లెక్కల పుస్తకం పట్టుకుని వస్తాను. ఎంత ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అనేది దాని మీద 100% 8 లక్షల కోట్లు ఇచ్చిందని నాకు ఐడియా ఉన్నది. ఈ 10 సంవత్సరాల కాలంలో 11 సంవత్సరాలు 8 8 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి. మరి రాష్ట్ర ప్రభుత్వాలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పట్లేదు సార్. మరి మీరెందుకు చెప్పే ప్రయత్నం చేయట్లేదు ప్రజలకి? ఐ మీన్ భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలు, మీరు అన్నారు ఇక్కడ నాయకులు లేరు అందరూ కార్యకర్తలే, కార్యకర్తలు లేరు అందరూ నాయకులే, నాయకులు కార్యకర్తలు, మీరెందుకు చెప్పలేదు? భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్తలు అందరికీ ప్రజలకు చెప్తూనే ఉన్నారు, ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. కాకపోతే మాకున్నటువంటి ఒక మీడియా లోపం ద్వారానే మొన్నటి ఓటమికి కారణం. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక హామీలు 6 గ్యారంటీలలో కనీసం 3 గ్యారంటీలు కూడా నెరవేర్చినటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఇప్పటికే రైతు బంధు చేయలేదు, రైతు రుణమాఫీ చేయలేదు, రైతు భరోసా ఇవ్వలేరు, రైతు రుణమాఫీ చేయలేరు, వడ్ల కొనుగోలుకు మద్దతు ధర ఇవ్వలేరు, వడ్లు సమయానికి ఇట్లా కొంటలేరు. కేవలం ఇప్పటికి 20,000 కోట్లు ఇంకా రుణమాఫీ ఇవ్వలేరు. గృహిణులకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అవి ఇవ్వలేరు. అంటే ఇచ్చినటువంటి ఒక మాటలన్నీ ఒట్టి మాటలే అంటటువంటి ఒక విషయం ప్రజలకు అర్థమైపోయినది. మీరు చూడండి, గతంలో కేసీఆర్ ఏం చేసినాడు, సర్వే అని ఒకటి పెట్టినాడు, కుటుంబ సర్వే అని చెప్పి. కానీ మీరు ప్రతిసారి కేసీఆర్ గారి గురించి చెప్తున్నారు, కానీ మీరంటున్న హైడ్రా పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు వాళ్ళ చూపు అంటే మేము పొరపాటును ఓటేసాము, పొరపాటు పడ్డాము, మేము తప్పు చేశాము అని మళ్ళీ వెనక్కి కేసీఆర్ని చూస్తున్నారు, కానీ ఇటు తిరిగి బీజేపీని చూడట్లేదు కదా సార్ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు తల్లి, టీఆర్ఎస్ వైపు చూడట్లేదు. ఎందుకంటే కుటుంబ పార్టీలు శాశ్వతం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి, 2014 కన్నా ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక అగ్రనాయకులందరికీ ఏ పార్టీలకు పోయినారు తల్లి? టీఆర్ఎస్లకు పోయినారు. 2023 తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్లో ఏ పార్టీ నాయకులు ఉన్నారు తల్లి? ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, అగ్రనాయకత్వం అంతా గిట్ట టీఆర్ఎస్లోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లోకి పోయినారు. అంటే వీళ్ళంతా ఏ పార్టీ వాళ్ళు? మైనంపల్లి హనుమంతరావు ఏ పార్టీ? అంతకుముందు తలసాని శ్రీనివాస్ ఏ పార్టీ? మీరు ఆహ్వానించారు కదా. మేము ఆహ్వానించడానికి వేరు, కానీ అక్కడ ఉన్నటువంటి ఒక పార్టీలో ఎక్కువ మెజారిటీగా లాక్కోవడానికి, వాళ్ళే మళ్ళీ అధికారంలో ఉండడానికి ఒక ఆస్కారం ఉంటుంది అన్నమాట. కావున మళ్ళీ వాళ్ళు చెప్పింది చెప్తే గిట్ట ప్రజలు వినేటటువంటి ఒక పరిస్థితులు. అంటే పార్టీ పేర్లు మారాయి కానీ వ్యక్తులు మారలేదు అంటున్నారు. 100% దాని లోపలికి మరి మీరు కూడా ఆహ్వానించారు ఈటెల రాజేంద్ర గారికి, స్వాగతం. నేను ముందే చెప్పిన కదా తల్లి, మాది రాజకీయ క్షేత్రమే అని. మాదేమో స్వచ్ఛంద సేవా సంస్థ, మాదేమో ట్రస్ట్. మరి అలా తీసుకోవడంలో తప్పే ఉంది, తప్పేం లేదంటున్నాము. కానీ మెజారిటీలా ఎక్కువ శాతము అంటున్నాను నేను అనేది, ఎక్కువ శాతం గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పట్ల ఉన్న వ్యతిరేకతతో బీఆర్ఎస్ వైపు చూడట్లేదు, బీజేపీ వైపే చూస్తున్నారు. 100% దాంట్లో ఎక్కడ దాపరికం లేదు, డివిషన్ లేదు. భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మెదక్ అధికార ప్రతినిధిగా మీ జిల్లాకి మీరు చేసిన కార్యక్రమాలు, చేయబోయే కార్యక్రమాలు చెప్పండి. స్థానికంగా ఉన్నటువంటి ఒక చాలా సమస్యల మీద భారతీయ జనతా పార్టీ కొట్లాడుతూనే ఉన్నది. మెదక్ కిల్లా మీద ఏదో ఒక రోజు కాషాయ జెండా ఎగరవేసి తీరుతాం. ఖచ్చితంగా ఇది త్వరలోనే సాధ్యమవుతుంది. నిజంగా గిట్ట మెదక్లో ఉన్నటువంటి ఒక సమస్యలు ఏవైతే ఉన్నాయో, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో ఆ షుగర్ ఫ్యాక్టరీ బంద్ పెట్టడం ద్వారా ఎక్కువ శాతం ప్యాడీ పండియాలంటే నిజంగా గిట్ట నీటి శాతం ఎక్కువ కావాలి. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక భూభాగం అంతా గిట్ట బోర్ల మీద ఆధారపడ్డటువంటి ఒక భూభాగం కన్నా ఒకవేళ చెరుకు పండించినట్టయితే ఆ వాటర్ సోర్స్ తక్కువ అవసరం ఉంటుంది, మూటలు కాలిపోవడం కానీ వీటన్నిటికిట ఒక ప్రత్యామ్నాయం ఏర్పడుతుంది. కావున రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఉద్యమ రూపం నలుస్తుంది. ఖచ్చితంగా నిజాం షుగర్ కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే పునఃప్రారంభిస్తామన్నారు. ప్రారంభించట్లేదు కావున దాన్ని వెంటనే ఉద్యమం చేస్తాం. అదేవిధంగా రామాయంపేట రెవెన్యూ డివిజన్ అని చెప్పినారు, కానీ ఇప్పటివరకు అక్కడ కనీసం ఇంకా అక్కడ సంబంధించినటువంటి ఒక అఫీషియల్స్ ఎవరు రావట్లేదు. ఆ రెవెన్యూ డివిజన్ గురించి కానీ, అదేవిధంగా అక్కడ ఒక కొంటూరు చెరువు అని ఉంటుంది. ఆ కొంటూరు చెరువు ద్వారా
సింగూరు వాటర్ ఉంటుంది అనమాట, పుష్పల వాగు అని ఒక వాగు ఉంటుంది. ఆ వాగు నుండి ఎత్తిపోతలు పోసినట్టయితే, కొంటూరు పోసినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఒక మెదక్ నియోజకవర్గం 3 మండలాలు సస్యశ్యామలం అవుతాయి. దీన్ని చేయడానికి భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తూనే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఇవన్నిటిని కళలను సాకారం చేస్తుంది. ఇప్పటికీ మెదక్ రింగ్ రోడ్ వేసుకోలేనటువంటి ఒక స్థితిగతులలో మెదక్ నాయకత్వం ఉన్నాం. నిజంగా గిట్ట దీనికి బాధపడాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. భారతీయ జనతా పార్టీ దీని తరఫున ఉద్యమం చేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఇవన్నీ నిలబెడతాం. ఇప్పుడు అలవి కాని హామీలు ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. 11 నెలల్లోనే వాళ్ళకి వ్యతిరేకత వచ్చిందని చెప్తున్నారు. Yes. మీరు అధికారంలోకి రావడానికి మీరేం చేస్తారు, ప్రజలకు ఏం చెప్తున్నారు, ఏం చేస్తామని చెప్తున్నారు ప్రజలకి చెప్పండి. మేము చేసినవి మాత్రమే చెప్తాం, హామీలు ఇచ్చి అధికారులకు రా. అంటే చెయ్యబోయేవి మా మేనిఫెస్టోలో రేపు ఇవి మేనిఫెస్టో అనేది ఏదైతే అవసరం ఉన్నాయో ప్రజల అవసరాలను గుర్తించి ఏదైతే వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి ఒక వాటిని మాత్రమే పరిశీలనలో తీసుకొచ్చి వాళ్ళకు హామీలు ఇవ్వడం జరుగుతుంది తప్ప ఏ పడితే అవి ఉచిత హామీలు ఎట్లా పడితే అట్లా ఇచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టేటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. దీంట్లో ఎక్కడ డివిషన్ లేదు, సందిగ్ధం లేదు. ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నా, లేకపోతే ఇప్పుడు హైడ్రా లాగా ప్రజలకి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నా మీ పాత్ర ఎంత ఉండబోతుంది? మీరు ఎంత బలంగా ప్రయత్నం చేయబోతున్నారు? వాళ్ళు మీడియాని కొన్నారు అనే విషయం పక్కకు పెట్టేసి మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల తరపున ఎంత బాగా పోరాటం చేస్తారు? భారతీయ జనతా పార్టీ చెప్పినా కదా ఫస్ట్ నుంచి కూడా ఎన్నో ఉద్యమాలను, ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నటువంటి ఒక కార్యకర్తలం భారతీయ జనతా పార్టీలో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కోసం నిరంతరం కొట్లాడుతూనే ఉంటాం. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేంత వరకు, శ్వాస ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఆర్ఎస్ఎస్ సపోర్ట్తోనే భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. ఇది మేము ఒక చోట విన్న విషయం, కొంతమంది సామాన్య మానవులు చెప్పిన విషయం. దీనికి ఏం చెప్తారు? ఆర్ఎస్ఎస్కు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు తల్లి. మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సార్, ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదంటే రేపు పొద్దున ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు మీకు సపోర్ట్ చేయకపోతే మీరు పెద్ద ఇక్కడ మీరు ఒక విషయం డైవర్షన్లోకి వస్తున్నారు. నేనేమంటున్నంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక సేవా దృక్పథం కలిగిన సంస్థ అన్నమాట. ఆర్ఎస్ఎస్ అంటే ఏంది? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. అంటే నీ సొంతంగా నువ్వు అర్పించుకునేటటువంటి ఒక తత్వం ఉంటే ఆ సంఘంలో చేరు. ఆ సంఘంలో చేరితే ఆ సంఘం ఏం చెప్తుంది? అరే దేశం సరిహద్దులు గిట్లా ఉంటాయి, దేశంలో ఉన్నటువంటి ఒక అంతర్గత శత్రువులు గిట్లుంటారు, బహిర్గత శత్రువులు గిట్లుంటారు, మనం అందరం జాగృతంగా ఉండాలి. జాగృతంగా ఉంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఐకమత్యంగా కలిసికట్టుగా ముందుకు పోవచ్చు. అక్కడ జరుగుతున్నటువంటి ఒక సమస్యల మీద రోజు చర్చించాలి, శాఖకు పోవాలి, ఒక గంటసేపు ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, నిన్ను నువ్వు కాపాడుకో. ఇది ఒకప్పటి ఆర్ఎస్ఎస్. ఎప్పటి ఆర్ఎస్ఎస్ అయినా అంతే తప్ప ఆర్ఎస్ఎస్ అనే దాంట్లో కార్యకర్తలు వచ్చి బీజేపీకి ఓట్లు వేయమని ప్రచారం చేయలేదు. నేను చెప్తానండి, ఆర్ఎస్ఎస్ అనేది ఒక ట్రీ, బీజేపీ అనేది ఒక కొమ్మ. ఆర్ఎస్ఎస్కు 63 కొమ్మలల్లో బీజేపీ ఒక చిన్న కొమ్మ. ఆర్ఎస్ఎస్కి ఇంకా 63 కొమ్మలు ఉన్నాయి, ఇది ఒక కొమ్మ మాత్రమే. వాళ్ళు మీకు ఓట్లు వేయమని మిమ్మల్ని సమర్థించలేదు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చెప్పలేదు? ఇండైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ మద్దతు చేస్తుండొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ఒక కొమ్మ మాత్రమే. ఆర్ఎస్ఎస్ అనేది ఒక ట్రీ. ఆ ట్రీకి మహావృక్షం. నిజంగా వాళ్ళ దేహాన్ని దేశం కోసం అంకితం చేసి, జ్ఞానేంద్రియాలు కంట్రోల్ చేసి ఈ దేశం కోసం పనిచేసేటటువంటి ఒక వ్యక్తుల కింద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంత తల్లి. మాకు కుటుంబాలు ఉన్నాయి, మాకు భార్య పిల్లలు ఉన్నారు, వ్యాపారాలు ఉన్నాయి, వ్యవహారాలు ఉన్నాయి, అన్నీ చూసుకొని పార్టీ కోసం రోజో గంటనో వారానికి 2 రోజులు కేటాయించడానికి మేమే బీజేపీ వాళ్ళం అని విర్రవీగితే ఎట్లా తల్లి వాళ్ళ ముంగట? అంటే మీకంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా గొప్పవాళ్ళని అంటారు. 1000%. నేను ఏం చెప్తున్నా, దేహాన్ని దేశం కోసం అంకితం చేసి జ్ఞానేంద్రియాలు కంట్రోల్ చేసుకొని జీవితం మొత్తం దేశం కోసమే పనిచేస్తున్నారు, కుటుంబాలను మొదలేసుకొని. అంటే వాళ్ళకన్నా నువ్వు నేను ఎవరు గొప్పలం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళం. వాళ్ళని మనం విమర్శించడం భారతీయ జనతా పార్టీ కేవలం మీకు పరోక్షంగా సమర్థిస్తున్నారు, కానీ వాళ్ళు ఏ రకంగానూ కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేయలేదు, లేకపోతే ఓట్లు ఏమని చెప్పలేదు, ఇలాంటివి జరగలేదు, అది స్వచ్ఛంద సంస్థ అంటారు. 100% స్వచ్ఛంద సంస్థ. దానికి బీజేపీకి ఎటువంటి సంబంధం? చెప్తున్నాం కదా, అది ట్రీ, ఇది ఒక కొమ్మ, అంతే. అంతే. భవిష్యత్ కాలంలో మీ ప్రణాళికలు చెప్పండి సార్. ఏం చేయబోతున్నారు రాష్ట్రపరంగా? మీరందరూ కూటమిగా ఏర్పడి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కావచ్చు, గెలుపుకి కావచ్చు, మీ దగ్గర కొన్ని ప్రణాళికలు ఉంటాయిగా? భారతీయ జనతా పార్టీ 1500 రోజుల ప్రణాళిక చేసినది.
ఆల్రెడీ స్టార్ట్ అయ్యిట 300 రోజులు 1500 రోజులు ప్రణాళిక. 1500 రోజుల ప్రణాళిక చేసినది. ఆల్రెడీ స్టార్ట్ అయ్యిట 300 రోజులు గడిచిపోతున్నది. ఇంకా 1200 రోజుల ప్రణాళికలు కంటిన్యూగా నిరంతర ప్రక్రియ. గుర్తుపెట్టుకోండి, 4 ఏళ్ళు 2023లో ఓడిపోయిన వెంటనే గెలిచిన వెంటనే ప్రణాళికలు మళ్ళీ వచ్చేస్తాయి. ఏ రోజు ఏం చేయాలి, ఏ నెలలో ఏ కార్యం చేయాలి, ఆ నెల తర్వాత ఇంకో కార్యక్రమం ఏం తీసుకోవాలనేది 5 సంవత్సరాల ముందే ప్రణాళికలు ఉంటాయి. మిగతా పార్టీలాగా ఈ రోజే డిసిషన్ తీసుకొని రేపే ధర్నా చేయి, ఎల్లుండే యుద్ధం చేయనేటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ముందు చూపు ఆలోచన చేసేటటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. మాకుండే ప్రణాళికలు మాకుంటాయి. ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ నడుస్తున్నది. ఇది అయిపోయిన తర్వాత మా పెద్దలు ఏ పని చెప్తే దానికి అనుకూలంగా పనిచేయడమే మా బాధ్యత. మీరు ఇందాక చెప్పారు భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని నేను ఏకీభవిస్తున్నాను, నేను దాన్ని సమర్థిస్తున్నాను అని. నేను ఏమంటున్నానంటే ఇక్కడ మతతత్వ పార్టీ అని ఇన్ని పార్టీలు కొన్ని మతాల కోసం పనిచేసినప్పుడు ఒక్క మతం కోసం ఒకే ఒక్క పార్టీ పనిచేస్తే దీన్ని మతతత్వ పార్టీ అని మీరు అనుకుంటే మేము బాధపడలేము దాన్ని. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీలో మైనార్టీ మోర్చా ఉంటుంది, తెలుసా మీకు? మైనార్టీ మోర్చా ఉంటుంది, క్రిస్టియన్ మోర్చా ఉంటుంది భారతీయ జనతా పార్టీలో. మీకు భారతీయ జనతా పార్టీలో మైనార్టీ మోర్చా ఉంది, క్రిస్టియన్ మోర్చా ఉంది. మేము అన్ని మతాలని సమర్థిస్తున్నాం. ఇప్పుడు జరిగినటువంటి ఇలాంటి సంఘటనలే మతాలకు అతీతంగా వేరే మతంలో జరిగి ఉంటే, వేరే దేవాలయాలు ధ్వంసం జరిగి ఉంటే అప్పుడు కూడా ఇలాగే బయటకు వచ్చి ధర్నాలు చేసి వాళ్ళని మీరు సమర్థించి ఈ చర్య మంచిది కాదు అని వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడన్నా ఎక్కడనైనా హిందూ జాతికి సంబంధించినటువంటి ఒక వ్యక్తులు, మీ అన్న తమ్ముళ్ళు, మా అన్న తమ్ముళ్ళు, తమ్మిన వాళ్ళ అన్న తమ్ముళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ వేరే మతాలకు సంబంధించినటువంటి హిందూ మతానికి సంబంధించి అలా జరిగి ఉంటే ఇప్పుడు ఎవరు చేశారు? ఎప్పుడన్నా రాళ్ళు విసిరినరా? మేము ఎప్పుడన్నా శ్రీరామనవమి జరుపుకుంటే ఎప్పుడన్నా పక్కోళ్ళు రాళ్ళు విసిరితే మేము బాధ్యులమైనాం తప్ప ఎవరి మీద రాళ్ళు విసిరినామా? వాళ్ళేమన్నా రంజాన్ జరుపుకుంటే ఎక్కడైనా రాళ్ళు విసిరినారా? ఎక్కడైనా హనుమాన్ జయంతి తీసుకుంటే మా మీదనే రాళ్ళు విసురుతున్నారు కదా తల్లి. ఎక్కడైనా మా మీదనే రాళ్ళు విసురుతారు, ఎక్కడైనా మమ్మల్నే కొడుతున్నారు. హిందువులు వెళ్ళి వాళ్ళని కొట్టారని నేను చెప్పలేదు. అలాంటి సంఘటనలు జరిగితే ఇప్పుడు మీ మీద మీరు అన్నారు మీ మీద వ్యతిరేకత అలాంటివి జరుగుతాయని మొదట్లో. అలాగే కేవలం హిందూయిజాన్ని వ్యతిరేకించడం కోసం ఎవరైనా హిందూయిజం కాదు తల్లి, హిందూ విధానం అదే చెప్తున్నా, హిందూ ధర్మం హిందూ జీవన విధానాన్ని వ్యతిరేకించడం కోసం వేరే మతం వాళ్ళే అలా చేసి ఉంటే అప్పుడు కూడా మీరు వచ్చి నిలబడి ఈ దేవాలయాన్ని వాళ్ళ ప్రార్థనా మందిరాన్ని ఎందుకు కూల్చారు అని నిలబడి మా దగ్గర మైనార్టీ మోర్చా ఉంటుంది. మైనార్టీ మోర్చాను పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులం అందరం పోయి అక్కడ కూర్చుండి ఎందుకు జరిగినటువంటి ఒక సంఘటన మీద అందరం కలిసికట్టుగా పోరాడతాం. దేశం మొత్తం ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటాం. జనరల్గా చెప్పాలంటే అసలు ప్రాంతీయ పార్టీలతోటి దేశానికి ఏం ఉపయోగం ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, దేశ సరిహద్దులు తెలియదు, దేశంలో ఎన్ని మతాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని కులాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని భాషలు ఉన్నాయో తెలియదు, ఎన్ని వర్ణాలు ఉన్నాయో తెలియదు. భారతదేశం గోవా తర్వాత ఏమొస్తుందో తెలియదు, హర్యానా తర్వాత ఏమొస్తుందో తెలియదు, ఢిల్లీ తర్వాత దీనికి ఏమొస్తుందో తెలియదు. ప్రాంతీయ పార్టీలతో పెద్ద ఉపయోగం ఏముంటుంది దేశానికి? ఎంపీ అవుతాడు, ఎంపీ దేని గురించి మాట్లాడతాడు? ఈ పార్లమెంటు పరిధి గురించి మాట్లాడతాడు. పార్లమెంట్ మెంబర్ దేని గురించి మాట్లాడాలి? దేశం గురించి, దేశ సరిహద్దుల గురించి, భౌగోళిక పరిస్థితుల గురించి, బయట జాతీయ విధానాల మీద అవగాహన లేనటువంటి ఒక ఎంపీలతో దేశానికి ఏం ఉపయోగం? ప్రాంతీయ పార్టీలతోటి. నా వ్యక్తిగతం ఇది, ప్రాంతీయ పార్టీలను వ్యతిరేకించడం నా వ్యక్తిగతం ఇది. మీరు ప్రాంతీయ పార్టీకి వ్యతిరేకి 1000%. నందారెడ్డి గారు ప్రాంతీయ పార్టీల వల్ల దేశానికి ఏ రకంగానూ ఉపయోగం లేదు కాబట్టి ప్రాంతీయ పార్టీలను వ్యతిరేకిస్తారు. సందిగ్ధం లేదు. ఇప్పుడు వ్యక్తిగతం అన్నారు కాబట్టి నేను వ్యక్తిగతంగా అడుగుతాను సార్, పార్టీలకు అతీతంగా మీరు బీజేపీ అనే విషయాన్ని ఒక నిమిషం పక్కకు పెడితే చాలా సంఘటనలు చూసాం ఇప్పటిదాకా. ప్రజల్లో ఉన్న అనుమానం ఇది, ఒక వ్యక్తిగా చెప్పండి. చాలా చోట్ల కేవలం హిందూ దేవాలయాల మీదే దాడులు జరుగుతాయి. మీరు చెప్పినటువంటి హిందూ జీవన విధానంలోనే మీరు అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అని విమర్శలు వస్తాయి. వినాయక చవితి ఉత్సవాలు చేస్తే ఇలా అని, లేకపోతే రామనవమి చేస్తే ఇలా అని ఇలా చెప్తుంటారు. ఇంకా ముందుకు వెళ్తే కేవలం హిందూ మతంలో ఉన్నవాళ్ళు మాత్రమే మత మార్పిడి జరుగుతుంది. దీనికి కారణం ఏంటి? మత మార్పిడి అనేది పక్కకు పెడితే ముందు ఈ 2 విషయాలు చెప్పండి. హిందూ దేవాలయాల మీద ఎందుకు దాడులు జరుగుతాయి? హిందూయిజంలో హిందూ జీవన విధానంలో ఉన్న పండగలను జరుపుకోవద్దని చర్చలు, వేదికలు, ఆ సాంప్రదాయాల మీద ఈ డిబేట్లు ఎందుకు పెడుతున్నారు? గౌతమ బుద్ధుని తర్వాత ఈ దేశం మీద జరిగినటువంటి ఒక దండయాత్రలలో గౌతమ బుద్ధుడు ఎప్పుడైతే సన్యాసం తీసుకొని పక్కకు జరిగిండో
అక్కడ ఉన్నటువంటి ఒక యుద్ధ నీతి కొంచెం సరళగించినట్టు అనిపించి అంటే అక్కడ ఉన్న పోరాట చేయాలనే ఆలోచనని ఆలోచనకి తగ్గించారు. తగ్గించేసేసి అక్కడి నుండి వచ్చినటువంటి ఒక దండయాత్రల కారణం చేత దేశాలను రాజ్యాలను కోల్పోయినటువంటి ఒక చరిత్ర భారతదేశానికి ఉన్నది. సరే. కానీ అప్పుడప్పుడు వీరులు శీరులు ధీరులు పుడుతూనే ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ బ్రిటిషర్స్ వచ్చినటువంటి ఒక కారణం చేత, మెకాలిన్ అనేటటువంటి ఒక సిద్ధాంతం కారణం చేత విద్యా వ్యవస్థ గురుకులాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ధ్వంసం చేసేసేసి బ్రిటిష్ విద్యను ప్రవేశపెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి యొక్క స్థితిగతులను మార్చడానికి ఎన్నో సంస్థలు, మిషనరీ సంస్థలు కానీ, రకరకాలైనటువంటి ఒక వ్యక్తులు కానీ చేసినటువంటి ఒక పాపము కారణం చేతనే ఈరోజు ఇప్పటికీ హిందువులు ఐకమత్యం కాలేకపోతున్నారు. 100 సంవత్సరాల నుండి ఒకే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్ఎస్ఎస్ అనేటటువంటి ఒక సంస్థ పుట్టిన కారణం చేతనే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక హిందువులందరూ ఈ దేశం మనది, ఈ ధర్మం మనది, దీన్ని కాపాడుకోవాలి అనేటటువంటి ఒక తపన పడుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, మొన్నటికి మొన్న మనకు ఉదాహరణకు మయన్మార్ బర్మా ఉన్నది అనుకుందాం. బర్మాలో వాళ్ళకి అంతర్గత యుద్ధం వచ్చినది. అంతర్గత యుద్ధం వస్తే వాళ్ళంతా ఎక్కడ పారిపోయినారు? చాలా దేశాలకు పారిపోయినారు మైనారిటీ ప్రజలు. కానీ ఈ దేశంలో నుండి 150 కోట్ల జనాభాలో 80 కోట్ల జనాభా హిందువులు ఉన్నారు కదా. ఒకవేళ యుద్ధం వస్తే మనకు పారిపోవడానికి ఏమైనా దేశం ఉందా? ఒకవేళ ముస్లింలకు నిజంగానే యుద్ధం వచ్చింది, వాళ్ళకు 70-80 దేశాలు ఉన్నాయి. క్రిస్టియన్స్కు ఏదన్నా సందర్భం వచ్చినది 150 దేశాలు ఉన్నాయి. ఈ దేశంలో ఉండనియరు, పక్క దేశంలోకి రానియరు. మరి ఎట్లా బతికేది? మేము జాగృతం కావద్దా? జాతి జాగృతం చేయకూడదా? ఇదే కదా మనం చేయాల్సినటువంటి ఒక పని. దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఒక బాధ్యత ప్రతి పౌరుని ఉంటుంది. అందుకే కవి ఒక పాట రాసినాడు, దేశం ఏమిచ్చిందని దూషించుట దోషం, దేశానికి ఏమిస్తే తీరును రుణశేషం, బ్రతికిచ్చిందెవడు మెతికిచ్చిందెవడు. నువ్వు పక్క దేశం పోవాలనుకున్నావు అనుకో, వీసాలు అమెరికా పోవాలి, ఏం తీసుకొని పోవాలి? వీసా తీసుకుపోవాలి. వీసా అయిపోతే ఏం చేస్తాడు? తీసి లోపల వేసేస్తాడు, జైలు వేసేస్తాడు, పంపించాడు, తీసి లోపల వేసేస్తాడు. దుబాయ్ పోయినటువంటి ఒక పోరగాళ్ళందరూ ఏం చేస్తారు? వీసా అయిపోతే తీసి లోపల వేస్తాడు. మరి అందుకే దేశాన్ని ప్రేమించు. ఒకవేళ దేశం పుట్టినవు, ఈయనే పెరుగుతున్నావు, నీకు అన్నం పెడుతుంది, బతికిస్తుంది, మెతికిస్తుంది, దీన్ని కాపాడుకోకపోతే నీ భవిష్యత్ తరాలు ఉండవు, నువ్వు ఉండవు అని చెప్పడం కోసమే నా వ్యక్తిగత మరి జీవితం. ఇంత మీ వ్యక్తిగత అభిప్రాయం బాగుంది సార్. మరి ఇంత బలంగా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు పనిచేస్తున్నా, మీలాంటి వాళ్ళు కూడా ఈ మన హిందూ ధర్మం మనది అని ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా మిగతా మతాల్లో ఎక్కడా చూడని విచిత్రాన్ని హిందూ మతంలో ఎందుకు చూస్తున్నాం? వీళ్ళు మత మార్పిడులు ఎందుకు చేస్తున్నారు? మత మార్పిడులు చేయడానికి కొన్ని సంఘటనల ఆధారం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఒక వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఒక వీక్నెస్ను, వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులలో ఎవరో ఒకరు ఎంట్రీ అయిపోయి, మీకు సంగతి తెలుసా, పారాసిటమాల్ గోళీని పొడి చేసి నీళ్ళలో పోసానికి పోరగానికి వస్తే జ్వరం తగ్గిపోతే అలా నిజంగానే జ్వరం తగ్గిపోయిందని చెప్పేటటువంటి ఒక మూర్ఖులు ఈ దేశంలో ఇంకా చాలా మంది పనిచేస్తున్నారు. అంటే ఆ నీళ్ళలో వేసి మంత్రం ఇచ్చేమో, మా దేవుడు మంత్రం ఇచ్చాడు కాబట్టి తగ్గిపోయింది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో అట్టడుగు గ్రామాలలో ఉన్నటువంటి ఒక ప్రజలు, ఎడ్యుకేటెడ్ లేనటువంటి ఒక ప్రజలను ఆ దిశ గిట ఈనాటి గిట మత మార్పులు జరుగుతున్నాయి ఈ దేశంలో. కావున జాతి కోసం మనం అందరం జాగృతమై పనిచేయాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత గిట మనందరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ భారతీయ జనతా పార్టీతో పాటు మీరు ఎలా అయితే నమ్ముతున్నటువంటి ఈ హిందూ ధర్మం కూడా బాగుండాలి అని మీ వంతుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే మీరు అనుకున్నట్టు భవిష్యత్తు కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఇంకా ముందుకొచ్చి నిజంగానే అధికారంలోకి వస్తే ప్రజలు అదే తీర్పిస్తారని మీరు బలంగా నమ్ముతున్నారు. చూద్దాం ప్రజలు ఏం తీర్పు చెప్తారు, ఎలాంటి తీర్పు చెప్తారు అనేది. అఫ్కోర్స్ మీ నమ్మకం నిజం కావాలి. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, బలంగా ఏదో ఒకరు అధికారంలోకి వస్తాం. భారతీయ జనతా పార్టీ బాధ్యత ఏంది? అధికారంలోకి రావడమే. ఇదే జీవిత కాదు సార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా బలంగా చెప్పారు అధికారంలోకి వస్తాం. అధికారంలోకి రావడం ఎంత ముఖ్యం, ఆ అధికారాన్ని, ఆ నమ్మకాన్ని ప్రజల్లో నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం కాదంటారా? ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉన్నాం. ప్రజల కోసం అధికారం వచ్చాక కూడా ఇలాగే పనిచేస్తారా? అధికారం వస్తే ఇంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది కానీ అప్పుడు ఇంకా ఎక్కువ పని చేస్తాం. ఇలా మా రఘునందన్ రావు గారు ఉన్నారు పాపం, ఆయనకు ఆరోగ్యం సహకరించుకున్న స్కిన్ డిసీజ్ వచ్చి పెయ్యని బొబ్బలు ఎత్తే గిట రాత్రి 12 గంటలకు వచ్చి నేను పిలిస్తే పోలీస్ స్టేషన్లో కూర్చున్నాడు. ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క గొప్పతనం.
ఆయన ఫిజియోథెరపీ చేయించుకొని గిట్ట ఆరోగ్యం సహకరించకపోతే గిట్ట నందారెడ్డి నువ్వు పొద్దున్న 9 గంటలకు రాని పని చేసి పెడతానేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఇది రఘునందన్ రావు గారు చెప్తున్నటువంటి విషయం. అంటే భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసేటటువంటి ఒక కార్యకర్తలు అట్లే ఉంటారు, నాయకులు అట్లే ఉంటారు. మీరు వేరే పార్టీ నాయకులు చూడండి, ఆడ పోనే లేపాడు, కార్యకర్తలకి ఆడ పని చేస్తారు. ఈ నమ్మకం నిజం కావాలి. ఖచ్చితంగా మీరు అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. ఆ నమ్మకం నిజం కావాలని కోరుకుందాం. ఏదేమైనా తీర్పు మాత్రం మనం చెప్పేది కాదు, ప్రజలు చెప్పేది. ప్రజలు ఎలాంటి తీర్పు చెప్తారు, తర్వాత వచ్చే ఏ ఎలక్షన్స్లో, ఇప్పుడు జడ్పీటీసీ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, ఏ ఎలక్షన్స్లో ప్రజలు ఏ తీర్పు చెప్తారు అనేది చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. చూశారు కదా, భారతీయ జనతా పార్టీ చాలా బలోపేతంగా పనిచేస్తుందని, ప్రజల పక్షంలోనే పనిచేస్తుందని, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుందని, అధికార పక్షానికి బలమైన ప్రతిపక్షంగా ప్రస్తుతానికి నిలబడిన భవిష్యత్ కాలంలో అధికారంలోకి వస్తామని నందారెడ్డి గారు చాలా బలంగా చెప్పారు. చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో. రాజకీయ సమీకరణాలు ఏ ఒక్కరోజు ఒకేలా ఉండవు కాబట్టి ఎలాంటి మార్పులు జరుగుతాయో చూద్దాం. అలాగే మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.